Hi everyone, welcome to our channel. Today's video is trigonometry ratios up to transformation లో 7 మార్క్స్ క్వశ్చన్స్. మనకు 6 ఎక్సైజ్ నుంచి వస్తాయి. ఇందులో ఏం చేస్తా అంటే మెథడ్‌కు కొన్ని క్వశ్చన్ చెప్తూ ఉంటా. రిమైనింగ్ ట్రై చేస్తుంటే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిపీట్ అయిన క్వశ్చన్స్ నేను చెప్తా. నార్మల్ క్వశ్చన్స్ అదే మెథడ్‌లో ఉన్న క్వశ్చన్ ఒక్కొక్కటి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇందులోంచి 7 మార్క్స్ 100% వస్తది. నేను ఎలా రాసానో అలా రాసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏ క్వశ్చన్ అయినా గూడా. ఓకేనా? రైట్. ఇక్కడ 7 మార్క్స్‌లో మనకు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌కి ఆల్టర్‌నేటివ్ యాప్ కూడా ఉంది. యాప్‌లో మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. విత్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో, యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ మీకు ప్లే స్టోర్‌లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి 100. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రైట్. ఇక్కడ ట్రయాంగిల్‌లో ఈ క్వెషన్స్ ఒకటే ఎక్సర్సైజ్, ఒకటే టైప్ ఆఫ్ క్వెషన్స్. మీకు చాలా మెటీరియల్స్‌లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క క్వెషన్ అలా చేస్తాడు. బట్ నేను చెప్పేటప్పుడు ఏం చేస్తా అంటే ఒక్క క్వెషన్ ఏం చేస్తాం అన్ని క్వెషన్స్ అలాగే చేస్తాం. అంటే వేరియేషన్స్ అనేది కనబడదు నేను చెప్పేటప్పుడు. సో, కాబట్టి కొద్దిగా కేర్‌ఫుల్‌గా వినండి. ఇక్కడ ఏమన్నాడండి? ఏబీసీఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. ఏబీసీఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి సో, మనం ఏం చేయొచ్చు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 తీసుకోండి. కన్ఫర్మ్ ఈ స్టెప్ రాయండమ్మా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు హౌ మచ్ 180 డిగ్రీస్ అని మీనింగ్ మనకు. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 మైనస్ సి. సో బోత్ సైడ్స్ సైన్ అప్ చేయండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు వాట్? సైన్ ఆఫ్ 180 మైనస్ సి. ఓకేనా? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా ఏంటండి? కాస్ సి. సారీ, సైన్ సి ఓన్లీ. ఓకే, సైన్ అప్లై చేస్తాను. ఇదే క్వశ్చన్కి ఏం అప్లై అండి? బోత్ సైడ్స్ కాస్ అప్లై చేయండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ సి. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా ఏమైందండి? మైనస్ కాస్ సి అవుతుంది. ఇది కన్ఫర్మ్. అది ఫస్ట్ అప్లై చేస్తేనే మనకు నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు కొద్దిగా ఈజీ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ అప్లై చేయలేదనుకోండి నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు టఫ్ అవుతుంది మనకు. సో, మనకి ఈజీ చేసుకోవడానికి దాన్ని మనం ఫస్ట్ అప్లై చేస్తూ ఉంటాం. రైట్, ఎక్కడైతే ఇక్కడికి వచ్చేసామో సో, ఈ వాల్యూస్ వచ్చేసాక ఇక్కడ ఏం చేయండి? ఫస్ట్ ఎల్‌హెచ్‌ఎస్ వాల్యూ తీసుకుంటున్నాం. మీకు గుర్తుపెట్టుకోండి ఆర్‌హెచ్‌ఎస్ తీసుకొని చేసినా ఆన్సర్ వస్తది. అందులో ఎలాంటి మార్క్స్ కట్ చేసే ఆప్షన్ ఏం లేదు. ఓకేనా? రైట్. తీసుకుంటే ఎల్‌హెచ్‌ఎస్ వాల్యూ ఏంటిది? sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. ఓకేనా? sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c తీసుకుంటాం. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c తీసుకుంటే నెక్స్ట్ ఇందులో ఏం అప్లై చేస్తామంటే sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేయాలి మనం. వాట్ ఫార్ములా వి అప్లైడ్? sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేయండి. sin c ప్లస్ sin d అప్లై చేయాలంటే డైరెక్ట్‌లీ వి రైట్ sin c ప్లస్ sin d కదండీ! sin c ప్లస్ sin d ఫస్ట్ ఏ క్వెషన్ అయినా సరే ఫస్ట్ 2 టర్మ్స్ ఏమున్నాయో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఫార్ములా ఏంటిది మనకు? sin c ప్లస్ sin d. sin c ప్లస్ sin d ఈక్వల్ టు sin c ప్లస్ sin d ఈక్వల్ టు 2 sin ఆఫ్ c ప్లస్ d బై 2 అండ్ కాస్ ఆఫ్ c మైనస్ d బై 2. ఈ మెథడ్ అప్లై చేస్తే చాలు. 2 sin ఆఫ్ c ప్లస్ d బై 2 కాస్ ఆఫ్ c మైనస్, ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్‌లో వచ్చింది. కాకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కొద్దిగా ఈజీ ఉంటుందని ఈ క్వెషన్ స్టార్ట్ చేసాం. వచ్చేసరికి ఇదే ఫార్ములాలో ఉందండి sin 2 θ. 2 sin θ కాస్ θ. మాక్సిమం ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 క్వెషన్‌లన్నిటికి ఇలా సింపుల్‌గా ఇస్తే ఇదే క్వెషన్ మెథడ్ అప్లై చేస్తాం. ఇప్పుడు అప్లై చేస్తే sin 2a ప్లస్ sin 2b. వాట్ వి రైట్? 2 sin ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్ సి వి రైట్ 2a, ఇన్ ప్లేస్ ఆఫ్ b 2b బై 2 కాస్ ఆఫ్ సి వాల్యూ 2a మైనస్ 2b బై, ఓకేనా? ఇది రాశాను. కాస్ అప్లై చేస్తే సైన్. మీరు డైరెక్ట్ సార్ 2a అవసరం వస్తే డైరెక్ట్ ఏ ప్లస్ బి రాయొచ్చు అంటే రాయొచ్చు, నో ప్రాబ్లమ్. sin 2c ఫార్ములా 2c అంటే sin 2θ ఫార్ములా 2 sin c కాస్ c. కొద్దిగా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండమ్మా. నేనిక్కడ ఏ మెథడ్ అయితే చేస్తానో ఈ క్వెషన్‌కు అన్ని క్వెషన్‌లో గూడా నేను అదే మెథడ్ చేస్తా. వేరే మెథడ్ అప్లై చేయను. ఓకేనా? రైట్. ఆ క్లారిటీ మీకొస్తే మాత్రం చేయడం ఈజీ. ఓకేనా? రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 sin ఆఫ్, చూడండి న్యూమరేటర్‌లో 2 కామన్ తీస్తా. 2 గెట్ క్యాన్సిల్. వి గెట్ ఏ ప్లస్ బి. ఇక్కడ కూడా న్యూమరేటర్‌లో వి కామన్ 2. వి గెట్ ఏ మైనస్ బి. ఓకే. ప్లస్ 2 sin c కాస్ c. ఇక్కడి వరకు అర్థమైతే ఇక్కడ మీరు ఒకసారి చూడండి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ సి. అందుకే ఫస్ట్ రాసేది అది.
ఇక్కడ కూడా రాసుకోవచ్చు. బట్ కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయితది. ఎప్పుడైనా ఏ డేటా ఇచ్చిన ఈ క్వెషన్‌లో ఫస్ట్ ఈ డేటా డిఫైన్ చేసి ఆన్సర్ రాసుకోండి. సో, సైన్ ఆఫ్ a ప్లస్ b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? సైన్ c. వి రైట్ హియర్ 2 సైన్ c కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ 2 సైన్ c కాస్ c. 2 సైన్ c కాస్ c. నెక్స్ట్ క్వెషన్‌కొస్తే చూడండి. వచ్చేసిందా? 2 సైన్ c కాస్ c. 2 సైన్ c కాస్ c వస్తే వాట్ ఈస్ ద కామన్ టర్మ్? 2 సైన్ c ఈస్ ద కామన్. When we common the 2 sin c, we get cos of a minus b, cos of a minus b plus cos c వచ్చేస్తుందండి. ఓకేనా? ప్లస్ కాస్ సి. ఇక్కడ 2 sin c ఉంది కామన్ తీయడానికి మనకి ఇక్కడ 2 sin c ఉంది. 2 sin c, 2 sin c నుంచి 2 sin c కామన్ తీస్తే రిమైనింగ్ వాల్యూస్. అయితే మన cos ఆఫ్ a మైనస్ b cos c ఉంది. దీన్ని cos c ప్లస్ cos d అప్లై చేయొచ్చు. అది రైటే. అంత రిస్క్ చేయకుండా. cos c అంటే ఏంటిదండి? cos ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ cos c. జస్ట్ cos c అంటే ఏం రాయొచ్చు? మైనస్ cos ఆఫ్ a మైనస్ b. సో 2 sin c cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b. cos ఆఫ్ a మైనస్ b ప్లస్ మైనస్ cos ఆఫ్ a ప్లస్ b వచ్చేసింది. ఎప్పుడైతే ఇది వచ్చిందో డైరెక్ట్లీ వి రైట్ ఫార్ములానే ఇదండి ఇక. ఇక్కడ మీరు కొత్తగా ఆలోచించాల్సిన ఏం లేదు. cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఈస్ 2 sin a sin b. ఇక్కడ మీకు ఇంకొక ట్విస్ట్ చెప్పనా? ఇక్కడ ఆల్వేస్ cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అన్న వస్తది. లేకపోతే cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. రెండు ఇక్కడ ప్లస్ వచ్చిందనుకోండి 2 cos a cos b అని రాయాలి. మైనస్ వచ్చిందనుకోండి 2 sin a sin b అని రాయాలి. ఆ ఫార్ములా కాకుండా వేరే రావు. ఫిక్స్ ఇవే స్టెప్స్ ఉంటాయి. 2 2s హౌ మచ్? 4. 4 sin a sin b sin c. RHS వచ్చిందా? కంప్లీటెడ్. క్లోజ్. అయిపోయింది ఆన్సర్ ఇక. ఇకేం లేదు రాయడానికి. అర్థమైందనుకుంటా. కొద్దిగా క్లారిటీ వచ్చి ఉంటది. సేమ్ మెథడ్. ఎన్ని స్టెప్స్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8లో ఒకటేందంటే క్వెషనే. ఇది యాక్చువల్‌గా ఎక్స్‌ట్రా అవసరం లేదు. రిమూవ్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 6-7 స్టెప్స్ కంటే వేరే రావు. ఫస్ట్ sin c ప్లస్ sin d, cos c ప్లస్ cos d అప్లై చేస్తాం. నెక్స్ట్ sin 2θ ఫార్ములా అన్న, cos 2θ ఫార్ములా అన్న అప్లై చేయాలి. అన్ని క్వెషన్స్‌కి అంతే. మెథడ్ ఏం చేంజ్ కాదు. అప్లై చేస్తూ రావాలి. ఓకేనా? లాస్ట్‌కి ఈ 2 ఫార్ములాసే అప్లై చేస్తాం. సేమ్ క్వెషన్. సేమ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ ఇలాంటిది. ఇంకొకటి మీరు చేయండి సైన్‌ది. సైన్‌వి ఇంకొక 2 క్వెషన్స్ ఉంటాయి. సేమ్ మెథడ్ మీరు చేస్తారనుకుంటున్నా. ఓకేనా? ఇంకొక 2 క్వెషన్స్ ఉన్నాయి. అవి మీరు చేయండి. అది నేను రాస్తా ఇక్కడ. మీకు కొద్దిగా ఈజీ అయిపోతది. sin 2a మైనస్ sin 2b ఇది ఎక్సైజ్ ప్లస్ sin 2c ఈక్వల్ టు 4 cos a sin b cos c. సేమ్ మెథడ్. ఈ మెథడ్ చేంజ్ కాదు ఈ క్వెషన్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి sin 2a ప్లస్ sin 2b ప్లస్ మైనస్ sin 2c ఈక్వల్ టు 4 cos a cos b sin c. 4 cos a cos b sin c. ఈ 2 క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఏదో ఒకటి చేసినా మనకి ఇలా ఉన్నాయి 3 క్వెషన్స్ సైన్‌లలో. ఒకటి అన్ని ప్లస్‌లు. ఒకటి మైనస్ sin b, ఒకటి sin c. అంటే ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తారు మీరు? ఈ క్వెషన్ చూడండి. ఈ క్వెషన్‌కు నేను ఇక్కడ ఒక క్వెషన్ మొత్తం కూడా రాయను. టోటల్ రాయకుండా సింప్లిఫై చేస్తా మీరు అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటిది మైనస్ sin c కదండీ. జస్ట్ ఇక్కడ మైనస్ పెట్టేసాను చూడండి. అవే ఆన్సర్ వచ్చేస్తది. ఇక్కడ మైనస్ తీసుకుంటే ఏమైద్దండి? ప్లస్ అయిద్ది. అయిపోయిందా? సో నేనేం చెప్పాను ఇక్కడ ప్లస్ అన్న వస్తది లేకపోతే మైనస్ అన్న వస్తది. ప్లస్ వచ్చేసిందా? ప్లస్ వస్తే ఇక్కడ ఏమైద్దండి? 2 sin a sin b కాస్త 2 sin a sin b కాస్త 2 cos a cos b అయితది. అవునా? ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి? 4 cos a cos b sin c. కంప్లీట్ అయిపోయిందా? దట్స్ ఇట్. సార్ మరి ఇది ఎట్లా చేస్తారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. సేమ్ ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. ఇక్కడ మైనస్. sin c మైనస్ sin d ఫార్ములా మారుతుంది. sin c మైనస్ sin d ఫార్ములా ఏంటిది? 2 cos ఆఫ్ c ప్లస్ d బై 2
సైన్ సి మైనస్ డి బై టూ. అర్థమైంది? ఇవి సైన్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇవే క్వశ్చన్స్ కాస్లో చూద్దాం. సైన్లో కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ ఇది కాస్. కాస్లో కూడా ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్ ఇస్తాను. అది కూడా అన్ని ప్లస్లు ఉన్నది వస్తుంది, ఎక్కువ మైనస్లో కంపేర్ చేసుకుంటే. చూడండి, అవి కూడా 3 క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి చూస్తున్న. ప్రీవియస్లో వచ్చిన క్వశ్చనే నేను చెప్తా, రిమైనింగ్ మీరు చేసుకోవచ్చు. కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c. ఇది a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 180 ఇది ఇచ్చిండు. యా, దీనికి కూడా అంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. వి రైట్ కాస్ 2a కాస్ 2b కాస్ 2c. ఇంతకుముందు క్వశ్చన్లు కూడా 2 క్వశ్చన్లు ఉన్నాయి ఇంపార్టెంట్. మొత్తం 3 ఉన్నాయి సైన్లో, 2 అయిపోయినాయి. 2 నేనే చెప్పేశాను, ఒకటి ఇంపార్టెంట్ కాంది హోంవర్క్ లాగా చేసేయండి, అయిపోద్ది. నెక్స్ట్ కాస్ చూద్దాం. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180. కాస్ ఒకటే ఉందండి, ఓకేనా. ఆ కాస్ నేను చెప్పేస్తా. -4 వెయిట్ -4 cos a cos b cos c, రైట్. See, give a plus b plus c equal to 180 degrees, then prove that cos 2a plus cos 2b plus cos 2c equal to cos 2c equal to cos 2c equal to question -4 cos a cos b cos c -4 cos a cos b cos c -1. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. -4 cos a cos b cos c -1 అని మనం ప్రూవ్ చేయాలి. ఇవి కూడా ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 1 2 అంతే, 3 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. ఇవి కూడా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్లో నేను ఒకటి చెప్పేస్తే, ఇప్పుడే ఒకటి చెప్పేస్తే రిమైనింగ్ 2 ట్రై చేయొచ్చు. గివెన్ అయితే మనకు కండిషన్ ఏమి ఇచ్చాడని మనకు a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ టు 180. కన్ఫామ్ ఇది ఫస్టే డిఫైన్ చేయండి. ఏ క్వశ్చన్కైనా డిఫైన్ చేస్తే మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది, లేకపోతే టఫ్గా ఫీల్ కావాల్సి వస్తుంది, ఓకేనా. అంత టఫ్గా ఫీల్ కాకుండా ఉండాలంటే మనం ఫస్టే దాన్ని డిఫైన్ చేయాలి, ఓకే రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్, a ప్లస్ b ఈక్వల్ టు 180 మైనస్ సి. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ నేను సి ఎందుకు చేస్తే, ఏ చేస్తే బి చేస్తే, మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. ఏది ట్రాన్స్ఫర్ చేసినా నో ప్రాబ్లం, బట్ సి లాస్ట్కి ఉంటుంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంతే. బోత్ సైడ్స్ సైన్ అప్లై చేయండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా ఏమైందండి? సైన్ సి అవుతుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమైందండి? కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా మైనస్ కాస్ సి. రైట్ వచ్చేసిందా? ఇప్పుడు ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c రాశాను. కాస్ 2a ప్లస్ కాస్ 2b కాస్ 2c. నేను చెప్పాను కదా, ఫస్ట్ 2 ఫార్ములాస్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్మేషన్. కాస్ సి ప్లస్ కాస్ డి, ఫస్ట్ 2 ఎలా ఉన్నాయి? ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2 వచ్చేసిందా? రైట్. ఎప్పుడైతే ఆన్సర్ వచ్చిందో కాస్ 2 టీటా ఫార్ములా. ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే కాస్ 2 టీటాకు 3 ఫార్ములాస్ ఉంటాయి. 4 కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా, 2 1 మైనస్ టాన్ స్క్వేర్ టీటా 1. ఇన్నిట్లు ఏది అప్లై చేయాలి సార్ అంటే మనకి ఇక్కడ కాస్ 2c ఉంది, సి కదా మనం చేసేది ఫార్ములా. ఇక్కడ సి అనేది ఎందులో ఉంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో ఉండే ఫార్ములానే తీసుకోవాలి. అంటే కాస్ 2 ఈక్వల్ వాట్? 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. మరి ఇక్కడ కాస్ తీసుకుంటప్పుడు ఇక్కడ సైన్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి అని రాయాలి, ఓకేనా. అంటే మనకు ఆల్రెడీ రిజల్ట్ కూడా ఆన్సర్ కూడా తెలుస్తుంది కాబట్టి ఇటు ఏం వస్తే అటు వచ్చేలాగా చూసుకోవాలి, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. రైట్ వచ్చేసిందా? క్లోజ్. ఇవే ట్రాన్స్ఫర్మేషన్ క్వశ్చన్ మళ్ళీ ఎక్కడ యూజ్ చేస్తాం సార్? ఇక్కడికి క్లోజ్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో కూడా కొన్ని క్వశ్చన్లు మిడిల్తో చేస్తాం, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ అప్లై చేద్దాం. 2 కాస్ ఆఫ్, నేను డైరెక్ట్ రాస్తున్నాను, సి ప్లస్ డి కదా, 2a ప్లస్ 2b. ఈ రెండిట్లో కూడా ఏముంది? 2 కామన్ తీస్తాం, 2 2 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. a ప్లస్ బి కాస్ ఆఫ్ సి మైనస్ డి, 2a మైనస్ 2b. 2a మైనస్ 2b అంటే ఏం రాయొచ్చు మనం? 2 కామన్ చేయొచ్చు, 2 2 గెట్ క్యాన్సిల్ అయిపోయి a మైనస్. బిఫోర్ క్వశ్చన్కి మొత్తం రాసాను, డైరెక్ట్ రాస్తాను. ప్లస్ 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1, ఓకేనా. రైట్, చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ కాస్ సి. సో మైనస్ 2 కాస్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1.
ఇక్కడ ఏం కామన్ తీయొచ్చండి? -2 కాస్ సిని కామన్ తీయొచ్చు. ఇప్పుడు వాల్యూ ఏమైద్దండి? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ సి -1 వచ్చేసింది. వచ్చేసిందా? రైట్. ఇక్కడ ఎప్పుడైనా అంతే, ఇది చేంజ్ చేస్తాం ఫస్ట్. తర్వాత నెక్స్ట్ స్టెప్ కామన్ తీస్తాం. కామన్ తీసాక ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ సి వాట్ వి రైట్? ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మైనస్ కాస్ సి చేసాం. మైనస్ కాస్ సి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. -2 కాస్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ సి వి రైట్ ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ క్వశ్చన్కైనా ఎనీ క్వశ్చన్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని వస్తుందండి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ, ఇక్కడ మైనస్ వస్తే సైన్లలో రాయాలి, ప్లస్ వస్తే ఎందులో రాయాలి? కాస్లలో రాయాలి. ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్లీ వాట్ వి రైట్? -2 కాస్ సి 2 కాస్ ఏ కాస్ బి 2 కాస్ ఏ కాస్ బి -1 మల్టిప్లై -2 ఇంటూ -2 -4 కాస్ ఏ కాస్ బి కాస్ సి -1 RHS వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోయింది. దట్ ఇస్ కంప్లీటెడ్. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటా, చేయడం కూడా వచ్చేసింది. రైట్. మరి ఇలాంటి క్వశ్చన్లు ఇంకేమున్నాయి సార్ అంటే ఇంకొక 2 ఉన్నాయి. సేమ్ టైప్ మోడల్, అవి మీరు ట్రై చేయండి. ఒకటి వచ్చేసి కాస్ 2a మైనస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c ఈక్వల్ టు 1 మైనస్ 4 సైన్ ఏ కాస్ బి కాస్ సి. అంటే ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలండి? కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఏ ఉంది, ఇక్కడ కాస్ ఏ ఉంది కాబట్టి 2 కాస్ స్క్వేర్ సి -1 ఫార్ములా యూజ్ చేసుకుంటే యూ గెట్, సారీ రాంగ్ రాసాను, సైన్ అండి, సైన్ సి. సైన్ సి కాబట్టి ఏం చేస్తారు? ఇన్ ప్లేస్ ఆఫ్ 1 కాస్ 2c అవి రైట్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి అనేది అప్లై చేయండి. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి అప్లై చేస్తే యూ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ అలాంటి క్వశ్చన్ ఇంకొకటి, కాస్ 2a ప్లస్ కాస్ 2b మైనస్ కాస్ 2c ఈక్వల్ టు 1 మైనస్ 4 సైన్ ఏ సైన్ బి కాస్ సి. చూడండి, ఈ క్వశ్చన్ నేనే చేస్తాను. ఎందుకు సార్ అదే చేస్తారు? ఇదంటే మొత్తం మోడిఫై చేయాలి, ఇదైతే కొద్దిగా మోడిఫై చేస్తే చాలు. ఏంటో చూడండి, ఆ మోడిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేసినా చాలు. ఇక్కడ ఏముంది? -4 సైన్ ఏ సైన్ బి సైన్స్ ఉందా? ఈ రెండు సేమే, ప్లస్ ఏ ఉంది. బట్ ఇక్కడికి వచ్చే వరకు ఏమైందని మైనస్ పెట్టేసా. మైనస్ పెట్టేసుకుంటే ఇక్కడ ఏమైంది? మనకు ఆన్సర్ కాసే ఉంది, ఆన్సర్ కూడా ఎందులో రావాలి? కాసే. సో మైనస్ ఆఫ్, ఓకేనా? అప్పుడు ఇది ఏమైందండి? ఇది మైనస్ అయితే ఇది ఏమైంది? ప్లస్ అయింది. మైనస్ కామన్ తీసినప్పుడు ఇది ఏమైంది? ప్లస్ అయింది, మైనసే. సో ఇక్కడ ఏమైందండి? ఇక్కడ ఏమైంది? ప్లస్ కాసియా. ప్లస్ కాసి అంటే ఏం తీసుకుంటాం? మైనస్. మీకు చాలాసార్లు చెప్పాను, ఇక్కడ మైనస్ వచ్చిందంటే మనం ఏం రాయాలి? ఇక్కడ మైనస్ వచ్చి, సారీ ఇది ప్లస్ అయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ప్లస్. ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఏమైంది? సైన్ 2 సైన్ ఏ సైన్ బి. అర్థమైందా? కంప్లీటెడ్, ఆన్సర్ వచ్చేసింది కదా. 1 బిఫోర్ రాయండి, 2 2 ద 4 సైన్ ఏ సైన్ బి ప్లస్ ఇది కూడా అంతే. ఇక్కడ ఏం చేంజ్ అంటే కాస్ 2a కాస్ 2b ఫార్ములా అంటే కాస్ సి మైనస్ కాస్ డి -2 సైన్ ఏ ప్లస్ బి బై 2 సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 ఫార్ములా. ఓకే రైట్. ఇవి అంటే ఇంతకుముందు కొద్దిగా లెంతీ అడిగేవాడు, కానీ ఈ క్వశ్చన్స్ కూడా వచ్చేసాయి మనం 2 టైమ్స్. రైట్. నెక్స్ట్ ఇందులోనే ఇదే 180 డిగ్రీస్, కాకపోతే యాంగిల్ చేంజ్ అవుతుంది. అంటే ఐ మీన్ ఇక్కడ కాస్ 2a ఇచ్చిన జస్ట్ కాస్ సి కాస్ డి లాగా ఇచ్చేస్తాడు, అవి చేస్తే సరిపోతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేయగలిగితే మాత్రం కన్ఫర్మ్ మీకు ఎంత వస్తుంది స్కోరు? ఒక క్వశ్చన్ అయితే 7 మార్క్స్ అప్లై చేయగలుగుతారు. ప్రాక్టీస్, ఈ క్వశ్చన్స్ చేయాలంటే మెయిన్గా కావాల్సింది ప్రాక్టీస్. ఓకే రైట్. నెక్స్ట్ ఉన్న క్వశ్చన్ ఇంకా అంటే మీరు అనొచ్చు ఒక్క క్వశ్చన్ చెప్పి ఆపేయచ్చు కదా, అలాంటి ఇంకో 2 ఉన్నాయని మీకు తెలిస్తే ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళాక టెన్షన్ పడరు, ప్రాక్టీస్ ఈజీ అయిపోద్ది. 2Cలు అయిపోయినాయండి. సింగిల్ సితో ఉండే క్వశ్చన్స్ కావాలి. ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్వల్ 180 ఉండాలి. యా రైట్. 180తో అడిగాడండి క్వశ్చన్స్. ట్రయాంగిల్స్, యా, సైన్ ఏ ప్లస్ సైన్ బి
కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి క్వశ్చన్ ఒకటి ఉంది, రైట్. ఇంకొకటి సైన్తో ఉంటుందండి. ఈ రెండు చెప్పేస్తే ఇలాంటి 2 క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు చేయొచ్చు. చూడండి క్వశ్చన్స్ వచ్చేసి ఏబిసిఆర్ ఇన్ ఏ if A, B, C are in a angles in triangle, then prove that sin A plus sin B minus sin C equal to 4 sin A by 2 sin B by 2 cos C by 2. ఓకేనా, రైట్. ఇవి నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది, రైట్. ఇలాంటివి 4 ఉన్నాయి క్వశ్చన్స్. ఇవి మెథడ్ నెక్స్ట్ స్క్వేర్ చేసేటివి ఉంటాయండి. అవి కంప్లీట్ అయిపోయినాయి అంటే ఆల్మోస్ట్ మనకు అన్ని మెథడ్స్ అయిపోతూ ఉంటాయి. మీకు 180 ఎక్కువ వస్తూ ఉంటాయి, 90 డిగ్రీస్ 270 తక్కువ వస్తాయి. బట్ ఇది అవి కూడా ఏం చేస్తాం, ఇదే మెథడ్ చేస్తాం. అవి హింట్ ఇచ్చేది వదిలేస్తాం, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వస్తాయి కూడా. ఏబిసిఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే మనం ఏం చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ కన్ఫామ్. ఇదే స్టెప్ ఫస్ట్ తీసుకుంటాం. మరి ఆ ఫస్ట్ తీసుకున్నారు కదా సార్, నెక్స్ట్ ఏంటంటే అయితే ఇక్కడ మనకు ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు 2A 2B ఉంది, వచ్చే ఆన్సర్ ఏబిసిలలో వచ్చింది. సో నేను ఇక్కడికే స్టాప్ చేస్తాను. బట్ ఇక్కడ ఆన్సర్ ఎందులో ఉందండి, A/2 B/2 C/2లో ఉంది. అంటే కన్ఫామ్ దాన్ని మనం మోడిఫై చేసుకోవాలి. A/2 B/2 వచ్చి అంటే ఏం చేస్తాను, టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ 90 డిగ్రీస్ అంటే 180/2. సో A ప్లస్ B/2 ఈక్వల్ టు ఎంత వచ్చండి, 90 మైనస్ C/2. ఓకే, బోత్ సైడ్స్ సైన్ అప్లై. సైన్ ఆఫ్ A ప్లస్ B/2 ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా, సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా, సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా, కాస్ C/2. నెక్స్ట్ కాస్ అప్లై ఇన్ బోత్ సైడ్స్, కాస్ ఆఫ్ A ప్లస్ B/2. ఓకే, బోత్ సైడ్స్ కాస్ అప్లై చేస్తే కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమైందని సైన్ టీటా, సైన్ C/2. ఇప్పుడు డేటా డిఫైన్ చేస్తానుగా ఇఫ్ కండిషన్ డిఫైన్ చేశాక LHS వాల్యూ తీసుకుందాం. ఫస్ట్ వీటికి LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, LHS వాల్యూ ఈస్, కొద్దిగా ప్లేస్ వేస్ట్ కాకుండా అటు కూడా రాయాలి కదా మళ్ళీ మనం. LHS వాల్యూ ఈస్ సైన్ ఏ ప్లస్ సైన్ బి మైనస్ సైన్ సి తీసుకోండి. సో ఫస్ట్ 2 టర్మ్స్ వాట్ ఈస్ ద కామన్ టర్మ్, సైన్ సి ప్లస్ సైన్ డి. అంతే ఇక ఫిక్స్, అన్ని క్వశ్చన్లకు అంతే. 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ సి బై 2. ఇక నెక్స్ట్ సైన్ సికి మీకు కన్ఫర్మ్ టెన్షన్ అవసరం లేదండి. సైన్ 2 టీటా వచ్చిన ఒకటే ఫార్ములా, సైన్ టీటా వచ్చిన ఒకటే ఫార్ములా. సైన్ టీటా ఫార్ములా 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. ఇందులో మోడిఫికేషన్ అంటూ ఏముండదు, ఏది వచ్చినా ఒకటే అప్లై చేయొచ్చు. రైట్, ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఇది వచ్చేసిందో సైన్ సి ప్లస్ సైన్ డి రాద్దాం. ఇప్పుడు ఏం రాయొచ్చండి, 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 కదా, సి ప్లస్ డి బై 2 రిటర్న్ యాజ్ సి ప్లస్ డి బై 2 రిటర్న్ యాజ్ ఏ ప్లస్ బి బై 2. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఎందుకు, ఫార్ములా సైన్ సి వాల్యూ 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2 మైనస్ 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2 వచ్చేసిందా, రైట్. ఇప్పుడు మనం మాడిఫై చేయాలి. ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఉందా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 వాల్యూ ఇది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 నథింగ్ బట్ కాస్ 2 కాస్ సి బై 2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2. చూడండి నేను ఏ క్వశ్చన్ కూడా స్టెప్స్ మార్చను, మీరు కేర్ఫుల్. మైనస్ 2 కాస్ సి బై 2, ఇక్కడ 2 ఉందండి, కాస్ సి బై 2 ఉంది, కామన్ తీయండి. 2 కాస్ సి బై 2 ఈజ్ ద కామన్ టర్మ్. దెన్ ఎప్పుడైతే 2 కాస్ సి బై 2 కామన్ తీసాను, నెక్స్ట్ ఏముందండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ 2 సైన్ సి బై 2. సారీ, మైనస్ జస్ట్ సైన్ సి బై 2 వస్తుంది. చెప్పాను, ప్రతిసారి ఏం చేస్తాం, ఈ 2 ఫార్ములాస్ అప్లై చేస్తాం, సింప్లిఫై చేస్తాం, లాస్ట్కి ఇక్కడ చూడండి ఇక్కడ కాస్ ఉంది అంటే ఇది కూడా ఏం కావాలి, కాసే కావాలి. సైన్ సి బై 2 వాల్యూ, సైన్ సి బై 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2, 2 కాస్ సి బై 2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2 అంటే
రాస్తున్నాం కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ. మీకేం చెప్పానండి? ఈ రెండే వస్తాయి. ఆ బ్రాకెట్‌లో ఇవి 2 గాకుండా వేరే రావు. వేరే వచ్చాయి అని మీకు అనిపిస్తే అది మీరు చేసింది రాంగ్. ఫిక్స్ ఇక అది 100% అందులో డౌట్ ఏం లేదు ఇగ. ఇదొచ్చింది. వస్తే మైనస్ వచ్చింది కాబట్టి ఎందులో వస్తది రిజల్టు? సైన్‌లలో వస్తది. ప్లస్ వస్తది ఎందులో వస్తది? కాస్‌లలో వస్తది. మైనస్ వచ్చింది కాబట్టి వి రైట్ 2 కాస్ సి బై 2. అయితే ఏ బై 2 కదండీ. 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2. మొత్తం మల్టిప్లై చేస్తే 2 2 జా 4. 4 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 కాస్ సి బై 2. దిస్ ఈస్ ద కంప్లీటెడ్ సొల్యూషన్. ఓకేనా? వచ్చేసిందా? నెక్స్ట్ ఇలాంటిదే మనకు ఇంకొక క్వెషన్ ఏంటిది? ఇదే క్వెషన్‌లో ఎగ్జాంపుల్‌లో ఉంది. సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్ టు క్వెషన్ మోడిఫై చేస్తున్నా. ఎందుకు సార్ క్వెషన్ మోడిఫై అంటే, ఇక మళ్ళీ మీరు చేయకుండా అదొక సొల్యూషన్. సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్ టు 4 కాస్ ఏ బై 2. హ్మ్. ఇవి మారతాయి. ఇంకో క్వెషన్‌లో 4 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2 ఇచ్చేసాడు. ఓకేనా? రైట్. 180 డిగ్రీసే ఇది గూడా. రైట్ ఇక్కడికొచ్చాక మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ క్వెషన్‌కి ఏం చేస్తా అండి, ఫస్ట్ సైన్స్ ఎన్ని స్టెప్స్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7 స్టెప్స్‌లో అయిపోద్ది. మాక్సిమం ఇంకొక మీరేమన్నా ఇంకా చిన్న చిన్నగా రాస్తున్నారు సార్ ఎవ్రీ స్టెప్ డిఫైన్ చేస్తా ఉన్నా కూడా 10 కంటే క్లాస్ కావు. ఇదే మెథడ్. ఫస్ట్ సైన్ సి ప్లస్ సైన్ డి ఆర్ కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి, సైన్ సి మైనస్ సైన్ 2 డేటా కాస్ 2 అప్లై చేస్తామా? దీన్నేం జేయాలి? ఇవి ఇచ్చిన డేటా యూజ్ చేసుకొని మోడిఫై చేసి కామన్ తీస్తాం. కామన్ తీసాక 2 కాస్‌లోకే కన్వర్ట్ అన్ని క్వెషన్‌లు కాసే. కాస్‌లోకి కన్వర్ట్ చేసాక ఏంటంటే మైనస్ వస్తే సైన్‌లోకొస్తది. ప్లస్ వస్తే కాస్ వస్తది. ఇవి స్టెప్స్ మోడిఫై కావు. కాకపోతే మీకు చెప్పిన సార్లు చాలా వరకు ఏం చేస్తారంటే మోడిఫై చేస్తుంటారు ఎవ్రీ క్వెషన్. కొందరు రాయొచ్చు. బట్ నేను ఆ మోడిఫై చేయను. ఓకే. రైట్. అర్థమైపోయిందిగా? ఈ క్వెషన్ చూడండి. సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ టి 4 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2. అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది అంతే. జస్ట్ మనం ప్లస్ సింబల్ చేంజ్ చేస్తున్నాం. ఓకేనా? జస్ట్ ప్లస్ సింబల్ చేంజ్ చేశాను అంతే. ప్లస్ వస్తే ఏమని చెప్పానండి? సైన్ ప్లేస్‌లో ఏమైతది మనకు ఆన్సర్ కాస్. 2 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 అక్కడ ప్లస్ వచ్చింది. ఫార్ములా అది. ఓకేనా? 4 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2. ఓకేనా? 4 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2. వెయిట్ ఎ మినిట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రైట్. కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ అయిపోయినాయి కదండీ. సైన్‌లలో క్వెషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం కాస్ట్‌లలో చేద్దాం. రైట్. కాస్ట్‌లలో కూడా ఇదే డేటా. మారదు. ఈ ఫస్ట్ డేటా మారదు. క్వెషన్ మారుతూ ఉంటాయి. క్వెషన్ మారుతూ ఉంటాయి. డేటా మాత్రం అదే ఉంటుంది. ఓకే. రైట్. క్వెషన్ వచ్చేసి చూస్తున్నా. ఏది మీకు ఎక్కువ అడిగితే దానికి ప్రిఫరెన్స్ ఇస్తా నేను. కాస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్‌తోని అడిగాడండి. కాస్ ఏ ప్లస్ కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి ఈక్వల్ టు -1 ప్లస్ 4 కాస్ ఆఫ్ ఏ బై 2 కాస్ బి బై 2 4 కాస్ ఆఫ్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2.
ఓకేనా? -1 + 4 cos A by 2 cos B by 2 sin C by 2 వచ్చేసింది. cos A + cos B - cos C -1 + 4 cos A by 2 cos B by 2 sin C by 2 రైట్. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తున్నా అంటే, మనం క్వెషన్ చిన్న మిస్టేక్ చేసినా కూడా మొత్తం ఎత్తుకుంటే చాలా టైం పడతది. అలా కాకుండా ఉండడానికి. కన్ఫర్మ్ నేను ఇచ్చిన క్వెషన్‌లో ట్రై చేయండి. ఓన్‌గా 4 క్వెషన్‌లు చేసినా కూడా మీకు ఈ టాపిక్ చాలా ఈజీ అయిపోతదసలు. వాళ్ళు ఏ క్వెషన్ అయినా ఇయ్యండి. 6 నుంచే ఇస్తారు మాక్సిమం. ఇప్పటివరకు జరిగిన అన్ని క్వెషన్స్‌లో కూడా అవే వచ్చాయి కాబట్టి మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. అస్సలు టెన్షన్ లేకుండా. ఓకేనా? రైట్. cos A + cos B - cos C హ్మ్. cos A + cos B - cos C -1 + 4 cos A by 2 cos B by 2 sin C by 2 వచ్చేసింది. వచ్చేస్తే మనకిక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డేటా. ఎందుకు A/2 తీసుకున్నాం గుర్తుంది కదా! RHS సైడ్ A/2 రావాలి కాబట్టి నేను ఇక్కడ A/2 అప్లై చేశా. రైట్. LHS వాల్యూ ఏంటిదండి? cos A + cos B - cos C. ఓకేనా? ఫస్ట్ cos C + cos D. cos C + cos D = 2 cos of C + D by 2 cos of C minus D by 2. ఓకే. 2 cos of C + D by 2 cos of C minus D by 2. cos θ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందులో చెప్పాను కదా! కాస్ ఇక్కడుంది. ఆర్‌హెచ్‌ఎస్ ఎందులో ఉంది? సైన్‌లలో ఉంది. అంటే నార్మల్‌గా cos 2θ అంటే ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి? 2 cos స్క్వేర్ θ - 1 cos 2θ = 1 - 2 sin స్క్వేర్ θ. ఓకే. ఇవి మనకున్న ఫార్ములాస్. ఈ ఫార్ములాస్‌లో మనం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే, ఆర్‌హెచ్‌ఎస్ఐ రిజల్ట్ ఏది ఉంటే అదే చేయాలి. ఇక్కడ కాస్ సి ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్. బట్ ఇక్కడ ఏముంది? సైన్‌లలో ఉంది. అంటే మనం ఏ ఫార్ములా చూజ్ చేసుకోవాలి? ఇది చూజ్ చేసుకోవాలి. అంటే కాస్ థీటా ఫార్ములా ఇక్కడ చూడండి. ఇక్కడ 2θ ఉంటే ఇక్కడ ఏమైంది? θ హాఫ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ θనే ఉంది. అంటే హాఫ్ ఏం కావాలి? -2 sin స్క్వేర్ θ/2 అన్నట్లు. హాఫ్ చేస్తాం. ఓకే. రైట్. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఏమైంది? 2 cos ఆఫ్ C + D A + B రైట్. వచ్చేసింది. నెక్స్ట్ cos ఆఫ్ C - D. వాట్ ఈస్ ద C? A. వాట్ ఈస్ ద D? B. A - B/2. ఓకే. క్లారిటీ వచ్చేసిందా? నెక్స్ట్ cos C మైనస్ ఆఫ్ 1 - 2 sin స్క్వేర్ C/2. ఓకే. రైట్. వెరీ గుడ్. ఇక్కడికి వచ్చేసాక నేనేం చేస్తున్నా అంటే, మనం ఆల్వేస్ ఏం చేస్తాం? ఈ స్టెప్‌ను మోడిఫై చేస్తాం. ఇప్పటివరకు చేసిన అన్ని ప్రాబ్లమ్‌లో కూడా ఈ స్టెప్‌నే కదా మనం మోడిఫై చేసింది. ఇదే స్టెప్‌ని ఇప్పుడు మోడిఫై చేయాలి. ఈ స్టెప్‌ను మోడిఫై చేస్తే ఏమైద్ది? cos ఆఫ్ A + B/2 sin అంటే 2 sin C/2 cos ఆఫ్ A - B/2 ఓకేనా? cos ఆఫ్ A - B/2 నెక్స్ట్ కేర్‌ఫుల్‌గా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇన్ ప్లేస్ ఆఫ్ ఇక్కడొచ్చిందా? మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అండి? ప్లస్ వస్తది. -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. +2 sin స్క్వేర్ C/2 -1 లాస్ట్‌కి రాసాను అంతే. ఈ 2 టర్మ్స్‌లో ఇక్కడ 2 sin C/2 ఉంది. 2 sin C/2 ఉంది. సో, వి కామన్ ఇట్. ఓకేనా? కామన్ తీయండి. 2 sin C/2ను మనం కామన్ తీయగలిగితే మనకు ఆన్సర్ వచ్చేస్తది. 2 sin C/2 ఈస్ ద కామన్ టర్మ్. వచ్చేస్తే ఇక్కడ ఏం మిగులుతుందండి? cos ఆఫ్ A - B/2. cos ఆఫ్ A - B/2 cos ఆఫ్ A - B/2 ప్లస్ 2 sin స్క్వేర్ C/2 కదండీ! ప్లస్ sin C/2 ఉంటుంది. స్క్వేర్ ట్రాన్స్‌ఫర్ ఇది. -1 ఇక్కడ sin C/2 రాస్తాను. నేను చాలా సార్లు చెప్పిన ఈ 2 ఏమైతాయి? కాస్‌లే వస్తాయి. sin C/2 అంటే అగైన్ ఏం రాయొచ్చు? cos ఆఫ్ A + B/2 -1 బిఫోర్ రాస్తుంది. -1 ప్లస్ 2 sin C/2 హ్మ్. cos ఆఫ్ A - B/2 ప్లస్ sin C/2 ప్లస్‌లో ఏం రాయొచ్చండి? cos ఆఫ్ A + B/2 cos ఆఫ్ A + B/2 రైట్. -1 ప్లస్ 2 sin C/2 ఇక్కడ చూడండి. cos ఆఫ్ A - B/2 cos ఆఫ్ A + B/2 ఇక్కడ ఈ వాల్యూ వచ్చేస్తే మనకు మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే కన్ఫర్మ్ ఏమొస్తదండి? కాస్‌లలో వస్తది ఆన్సర్. అంటే వి రైట్ 2 cos A/2 ఇంకో యాంగిల్ ఏముంది? B. సో, B/2 ఆన్సర్ ఈస్ -1 ప్లస్ 2 2 జా 4 cos A/2 cos B/2 sin C/2 సో, -1 ప్లస్ 4 cos A/2 cos B/2 sin C/2 అయిపోతది. ఓకేనా? -1 ప్లస్ 4 cos A/2 cos B/2 sin C/2 అయిపోతుంది. ఇది వాల్యూస్ మనం. వచ్చేసింది కదా తీరం. ఇంకొకటుంది ఇలాంటి క్వెషన్. చూడండి ప్రతిసారి ఈ 2 ఫార్ములాస్ ఇక్కడ ఈ ప్లేస్‌ని ఇక్కడ మోడిఫై చేయడం. ఇవి స్టెప్స్ అనేది మోడిఫై కాలే ఎక్కడ కూడా.
మీకు కరెక్ట్ చేస్తే మ్యాట్రిక్స్ కంటే ఈజీగా ఉంటుంది ఇది ఈ కొన్ని ఫార్ములాస్ వస్తే మనకు రావాల్సిన ఫార్ములాస్ ఏంటి కాస్ సి ప్లస్ కాస్ డి కాస్ సి మైనస్ కాస్ డి సైన్ సి ప్లస్ సైన్ డి సైన్ సి మైనస్ సైన్ డి సైన్ టు టీటా ఫార్ములా కాస్ టు టీటా ఫార్ములా ఇక్కడ ప్లస్ వస్తే ఏం చేయాలి కాస్లలో రాసుకోవాలి మైనస్ వస్తే సైన్ ఇవి తెలిస్తే చాలు ఈ 7 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి రబ్ చేస్తున్నా అయితే రబ్ చేసే ముందు ఇంకొక క్వశ్చన్ ఉంది కదా మనకు ఇలాంటివి ఎగ్జాంపుల్స్ ఎక్సైజ్లో ఉన్నాయి ఇంకొక క్వశ్చన్ వచ్చేసి కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఈక్వల్ టు 1 ప్లస్ 4 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 1 ప్లస్ 4 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 రైట్ ఇప్పుడైతే ఇది చేయాలి అంటే ఇక్కడ మనకి ఏముందండి ఎల్హెచ్ఎస్లో ప్లస్ మైనస్ ఉండాలి దగ్గర ప్లస్ ఉంది జస్ట్ అదొక్కటి చేంజ్ చేసుకుంటే వెళ్తా మనకు ఆన్సర్ వస్తుంది చూడండి ప్లస్ ప్లస్ అంటే ఇది ఏమైందండి మైనస్ అవుతుంది ఇది ప్లస్ అవుతుంది అసలు ఏం మోడిఫికే కాదు చూడండి ప్లస్సా రైట్ ఇక్కడ మైనస్ కదండి మైనస్ 2 సైన్ సి బై 2 కామన్ తీస్తాం ప్లస్ ప్లస్లో ఏమొచ్చిందండి మైనస్ ఓకే ప్లస్ ఇయర్ వి రైట్ మైనస్ చిన్న చేంజెస్ అంతే చూడండి మైనస్ వస్తే ఏం రాయాలి కాస్ట్లలో వస్తుందని ఆన్సర్ ప్లస్ 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 మైనస్ వస్తే సైన్ సో 1 ప్లస్ 4 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 దానికి దీనికి ఏమైనా చేంజ్ చేశానా నేను ఏ చేంజ్ చేయలేదు ఓకే రైట్ ఇక నెక్స్ట్ ఇప్పటి వరకు ఇవి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పవర్స్ ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు ఏమైంది సైన్ 2a సైన్ 2b సైన్ 2లు కంప్లీట్ అయిపోయినాయి కాస్ 2a కాస్ 2b కాస్ 2cలు కంప్లీట్ అయిపోయినాయి ఏలు కంప్లీట్ అయిపోయినాయి 2a ఏ అయిపోయింది వాటికి స్క్వేర్లు ఇచ్చినప్పుడు వాటికి స్క్వేర్స్ ఇచ్చినప్పుడు చేయడం చేద్దాం రైట్ రబ్ చేస్తున్నా క్లారిటీ వచ్చింది కదా వాటికి స్క్వేర్స్ ఇచ్చినప్పుడు చేయడం అంటే కొన్ని ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ 180 డిగ్రీస్ ఇచ్చిన ఏ ప్లస్ బి ప్లస్ సిఆర్ది ఏ కామా బి కామా సిఆర్ది యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చినా కూడా సేమ్ మెథడ్ స్క్వేర్స్ ఇచ్చే క్వశ్చన్లు కూడా తక్కువే ఉన్నాయి పెద్ద క్వశ్చన్స్ ఏం లేవు ఏమున్నాయి కాస్ స్క్వేర్ ఏ బై 2లో ఉన్నాయండి బై 2లో కాస్ ఏ బై 2 కాస్ బి బై 2లో ఉన్నాయి 90 డిగ్రీస్లో ఒకటి ఉంది బట్ మనం 180 డిగ్రీస్లో చేయాలి మస్ట్ అండ్ షుడ్గా లేకపోతే మిస్ అవుతుంది ఏ బై 2లకే ఇచ్చాను కాస్ సైన్ స్క్వేర్ ఏ బై 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 ఎక్కువ వచ్చినాయి బట్ చేసేద్దాం పోయేదేముంది ఒక్కొక్క క్వశ్చనే కదా సైన్కి ఒకటి కాస్కి ఒకటి చేద్దాం ఓకే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి ఈక్వల్ టు సారీ ప్లస్ కాదు మైనస్ సైన్ స్క్వేర్ సి ఈక్వల్ టు 2 సైన్ ఏ సైన్ బి 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 కాస్ సి 2 సైన్ ఏ సైన్ బి కాస్ సి రైట్ వచ్చేసిందా రైట్ దీన్ని ఇప్పుడు మనం చేయాలి సార్ దాన్ని అంటే మనం కొద్దిగా డిఫరెంట్గా ఏం చేస్తాం సార్ పెద్దగా ఏం లేదు కదా సార్ అంటే చూడండి దీంతో పెద్దగా పని ఉండదు దాంతో ఉండకపోతే ఎట్లా సార్ అంటే చెప్తా చూడు ఇక్కడ యాంగిల్స్ ఏమున్నాయి ఏబీలలోనే ఉన్నాయి బయలు లేవు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 మైనస్ సి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమైందమ్మా సైన్ ఆఫ్ 180 మైనస్ సి అవునా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ సి సేమ్ సిమిలర్లీ కాస్ అప్లై చేయండి కాస్ అప్లై చేస్తే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ కాస్ సి ఓకేనా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ సి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ సి వచ్చేస్తుంది ఎప్పుడైతే మైనస్ కాస్ సి వచ్చిందో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఇక ఎల్హెచ్ఎస్ ఏంటండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ మైనస్ సైన్ స్క్వేర్ సి ఇప్పుడు ఎప్పుడు స్క్వేర్స్ వచ్చినా కాస్ టు టీటా ఫార్ములానే అప్లై చేస్తాం స్క్వేర్స్ ఎనీ క్వశ్చన్స్ స్క్వేర్ వచ్చిందంటే మనం విరైట్ చూడండి మన కాస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ కాస్ట్ అంటే కాస్ టు టీటా ఫార్ములా అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా అవునా అవునా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమైంది 1 మైనస్ కాస్ టు టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 2 సైన్ స్క్వేర్ టీటా
1 మైనస్ కాస్ 2θ/2 ఏమని రాసుకోవచ్చు మనం sin స్క్వేర్ θ. ఇది ఒక్కటే ఈ స్క్వేర్స్ వచ్చిన దానికి ఫస్ట్ ఒక 1 ఆర్ 2 స్టెప్స్ డిఫరెంట్‌గా వస్తాయి. రిమైనింగ్ అన్నీ మళ్ళీ కామన్ స్టెప్స్. అసలెక్కడ చేంజ్ కాకుండా వచ్చే కామన్ స్టెప్స్ వస్తాయి. ఏంటి సార్ అంటే చూడండి. ఇన్ ప్లేస్ ఆఫ్ sin స్క్వేర్ యూ విల్ రైట్ 1 మైనస్ కాస్ a/2. sin స్క్వేర్ b అంటే 1 మైనస్ కాస్ b/2. sin స్క్వేర్ c అంటే మైనస్ ఆఫ్ 1 మైనస్ కాస్ c/ ఇది. sin స్క్వేర్ a అంటే ఈ ఫార్ములా. sin స్క్వేర్ b అంటే అగైన్ sin స్క్వేర్ c అంటే అగైన్ అప్లై చేస్తాం. అన్నిటికి బేసెస్ ఏమో చూడండి. 1 మైనస్ కాస్ a ప్లస్ 1 మైనస్ కాస్ b మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ c బై 2 ప్లస్ మైనస్ గెట్ క్యాన్సిల్. ఎక్స్ట్రా ఉంది 1 ఉంటుంది. అంటే దాన్ని ఏమని రాయొచ్చు నేను 1 మైనస్ మైనస్ కాస్ ఏ మైనస్ కాస్ బి ప్లస్ కాస్ సి. సో మైనస్ కామన్ తీస్తే వాట్ వి గెట్ మనకేమొస్తుంది కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి. కాస్ ఏ ప్లస్ కాస్ బి సారీ ఇట్స్ మై మిస్టేక్ 2θ కదా 2a 2b 2c మై మిస్టేక్ అబ్బా చూసుకోండి నార్మల్గా రాసుకుంటూ వెళ్ళిపోయా 2a 2b 2c రైట్. ఇక్కడ కూడా ఏమైందండి 2a 2b 2c. మీకు ఆల్రెడీ ఇవి అయిపోయినాయి. a ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ కాస్ 2a ప్లస్ కాస్ 2b మైనస్ కాస్ 2a. క్వశ్చన్ ఫస్ట్ చేసిన క్వశ్చన్ లాగా మళ్ళీ అదే అప్లై చేస్తాం. రైట్. ఎప్పుడైతే ఇది వచ్చేసింది అనుకో డివిడెడ్ ఏమో బై 2 ఉంటుంది. బై దీనికి ఒకసారి 2 తీసుకోండి, దీనికి ఒకసారి 2 తీసుకోండి. ఓకే 1/2 రైట్. ఇక్కడ ఫార్ములాస్ వచ్చేసి కాస్ సి ప్లస్ కాస్ డి ఫస్ట్ 2 ఫార్ములా. ఇది ఎక్సెస్ పార్ట్. ఎప్పుడైనా పవర్స్ వస్తే ఈ స్టెప్ అనేది ఎక్సెస్ పార్ట్. దాని తర్వాత ఇది అప్లై చేసుకుంటాం. కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు ఏమని రాసుకోండి 2 కాస్ ఆఫ్ సి ప్లస్ d/2 కాస్ ఆఫ్ సి మైనస్ d/2 వచ్చేస్తుంది. 2 కాస్ ఆఫ్ సి ప్లస్ d/2 కాస్ ఆఫ్ సి మైనస్ d/2 వచ్చేస్తుంది. వచ్చేసాక 1/2 ఇంకోటి ఏంటి కాస్ 2θ ఫార్ములా. మరి కాస్ 2θ ఇప్పుడు ఏం రాస్తారు సార్ అంటే ఇక్కడ ఏముంది కాస్లలో ఉంది అంటే 2 కాస్ స్క్వేర్ θ మైనస్ 1 రాసుకుంటే సరిపోతుంది. మైనస్ 1/2 ఆఫ్ 2 కాస్ ఆఫ్ ఏమవుతుందండి సి ప్లస్ డి కదా 2a ప్లస్ 2b బై 2 కదా 2a ప్లస్ 2b బై 2 అంటే 2 కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సో వి రైట్ 2 కాస్ a ప్లస్ b కాస్ a మైనస్ b ఓకే కాస్ a ప్లస్ b కాస్ a మైనస్ b మైనస్ 2 కాస్ స్క్వేర్ c మైనస్ 1 ఓకే జస్ట్ వి రైట్ 1/2 మైనస్ 1/2 కాస్ ఆఫ్ a ప్లస్ b వాల్యూ కాస్ ఆఫ్ a ప్లస్ b మైనస్ కాస్ c మైనస్ 2 కాస్ c కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ 2 కాస్ స్క్వేర్ సి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 వచ్చేసిందా రైట్. దీంతో మల్టిప్లై ఇక్కడ 2 కాస్ సి కామన్ తీయచ్చు 1/2 మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది ప్లస్ 1/2 2 కాస్ సిని కామన్ తీస్తా వాట్ వి గెట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఓకే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ సి వచ్చేస్తుందండి. ఓకేనా ఇందులోంచి 2 కాస్ సి ఇందులోంచి కాస్ అయిపోయింది. అయితే ఈ మైనస్ 1/2 అనేది ప్లస్ 1 కూడా ఏమైంది మల్టిప్లై అవుతుంది. మైనస్ 1/2 ఇంటూ ప్లస్ 1 ఏమైంది మైనస్ 1/2 ఓకేనా ప్లస్ 1/2 మైనస్ 1/2 గెట్ క్యాన్సిల్ 2 క్యాన్సిల్ కాస్ సి వచ్చిందా. సో ఆల్వేస్ ఇక్కడ ఏమైంది అండి కాస్ సి రిటర్న్ యాజ్ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఆల్రెడీ ఒకసారి రాసిన సొల్యూషన్ మళ్ళీ రాస్తాను. ఇక్కడ మైనస్ వస్తే ఏ ఫామ్లో వస్తుంది మనకు తెలుసు కదా సైన్లలో 2 సైన్ ఏ సైన్ బి ప్లస్ వస్తే ఏమొస్తుందండి కాస్లలో వస్తుంది 2 సైన్ ఏ సైన్ బి కాస్ సి 2 సైన్ ఏ సైన్ బి కాస్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా వచ్చేసింది కదా కంప్లీటెడ్ అన్నట్లు. ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఉంది నాకు తెలిసి లేదు క్వశ్చన్స్ లేవు ఇలాంటివి ఎక్కువ మనకు 180 డిగ్రీస్కి లేవు. వేరే వాటికి 90 డిగ్రీస్కి ఒక క్వశ్చన్ ఉంది బట్ 180 డిగ్రీస్కి ఇలాంటివి ఇవ్వలేదు. సో మీకు టెన్షన్ అవసరం లేదు. 90కి ఉందండి 180కి లేదు. ఓకేనా రైట్ యా 90కి లేదు 180కి లేదు బట్ 180కి కూడా రాలేదు. బట్ మెథడ్ నేర్చుకొని పెడితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా మీరు సాల్వ్ చేస్తారు అనేది నాకు ఒక అంటే మీన్ నాకు కూడా ఏమైనా బెటర్గా వీళ్ళు చేయగలుగుతారన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే ఇందులోనే కాస్ ఉంటుంది.
దానికి ఏం చేంజ్ చేస్తే ఏం చేస్తాను, చేంజ్ చేస్తా కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి. ఓకేనా, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 1 మైనస్ అంతే, 1 మైనస్ 2 సైన్ ఏ సైన్ బి కాస్ సి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తారా లేకపోతే మొత్తం కొద్దిగా జస్ట్ రబ్ చేస్తారా సార్ అంటే జస్ట్ రబ్ చేస్తా, మొత్తం చేంజెస్ చేయండి. ఏంటి సార్ అంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఇవి మాడిఫై చేద్దాం. ఈ మాడిఫై చేస్తే ఇక్కడ ఈ ఫార్ములా మాడిఫై అవుతుంది అంతే. ఓకేనా, ఇది మాత్రమే మాడిఫై అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. చూడండి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి. ఇక్కడ ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ కాస్ 2 టీటా బై 2 ఈక్వల్ టు కాస్ స్క్వేర్ టీటా. ఇంతే. అంటే ఇక్కడ ఇంతకు ముందుకు మనం మైనస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఆ మైనస్ ప్లేస్లో ప్లస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, 2c. ఓకే, మైనస్ ప్లేస్లో ఏం తీసుకోవాలని మనం జస్ట్ ప్లస్. సో మైనస్ 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 1 మైనస్ కాస్ 2c. చూడండి, -1 గెట్ క్యాన్సిల్, 1/2 ఉంటుంది, ఇది మైనస్, ఇది ప్లస్ ప్లస్, ఇది ఒకటి మైనస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం కామన్ తీయాల్సిన అవసరం లేదు, మనం మైనస్ కామన్ తీయం, ఇక రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ ఏం చేయాలని ప్లస్ ప్లస్, అంటే ఇక్కడ ఏమైంది మనకి, ఇది మైనస్ అవుతుంది, ఇదేమైందండి క్యాన్సిల్ కాదు, ఇక ప్లస్ అయిపోతుంది. 1/2 ప్లస్ 1/2 వాల్యూ ఏమైందండి, 1/2 ప్లస్ 1/2 2/2 అంటే 1, ఇది మైనస్ వస్తుంది, 1 మైనస్ 1 మైనస్ కంప్లీటెడ్. అవును, చేంజ్ చేశానా. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, సైన్ స్క్వేర్ టీటా ఉంటే 1 మైనస్ కాస్ 2 టీటా బై 2 అని రాస్తాం. కాస్ స్క్వేర్ టీటా ఉంటే 1 ప్లస్ కాస్ 2 టీటా బై 2. మీరు ఎక్కువ డిఫరెన్షియేషన్లో యూజ్ చేసుకుంటుంటారు. ఇది గుర్తుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ కొద్దిగా క్రేజీ క్వశ్చన్స్ ఇవి. ఇవి స్క్వేర్ ఉంటాయి, కొద్దిగా లెంతీగా అనిపిస్తాయి. సేమ్ మెథడ్ ఇది కూడా. ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటాలు వచ్చాయి కదా, సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏలు వస్తాయి. ఇవి ఉండేటివి కూడా రెండే క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇది కూడా a ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీసే. హౌ మెనీ క్వశ్చన్స్ చూస్తున్నది లేవండి. అంటే ఓన్లీ ఎక్కడ ఉన్నాయంటే మనకు ఒక్క క్వశ్చన్ ఉంది, ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, ఎక్సైజ్ 2 ఉన్నాయి. ఒకటేమో ఎక్సైజ్లో వచ్చేసి కాస్లలో ఇచ్చిండు, ఎగ్జాంపుల్ వచ్చేసి సైన్లలో ఉంది. మీకు ఏ క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సైన్ స్క్వేర్ a/2 పై కాస్లలో వచ్చాయండి, సైన్ వచ్చింది, కాస్ వచ్చింది. సైన్ చేసేద్దాం ఫస్ట్, నెక్స్ట్ కాస్ చేసేద్దాం. చేంజెస్ ఏమి ఉండదు, మళ్ళీ సేమ్. మైనస్ ప్లేస్లో ఏం చేయాలి, సైన్ స్క్వేర్లో మైనస్ ఉంటుంది, కాస్ స్క్వేర్లో ప్లస్ ఉంటుంది. రైట్, రబ్ చేస్తున్నాయిగా. ఇప్పుడు నెక్స్ట్ రాసేది కూడా సేమ్ మెథడ్, నో చేంజ్. అక్కడ ఏ డిగ్రీస్ ఇస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు మనం చేసేటన్ని 180, మరి 90 270 అంటే 1 క్వశ్చన్ కంటే ఎక్కువ లేవు, అవి మీరే ట్రై చేయాలి. ఎందుకంటే ఇవి చేయడం వచ్చిందంటే అవి చేయడం టఫ్ కాదు, సేమ్ మెథడ్ సేమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే ఎట్లా ఇస్తాడంటే ఇట్లా యాంగిల్ దట్టనియకుండా ఇలా ఇస్తాడు. ఇదే క్వశ్చన్లో ఇఫ్ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై, then prove that sin square a/2 plus sin square b/2 plus minus sin square c/2. బిఫోర్ క్వశ్చన్ ఇది సేమ్ అండి, దానికి కూడా ఏమొచ్చింది 1 మైనస్ 2 కాస్ a/2 కాస్ c/2 కాస్ b/2 sin c/2. ఇదే క్వశ్చన్, మోడిఫికేషన్ ఏమి ఉండదు, సేమ్ మెథడ్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఇక్కడ మనకు అన్ని a/2లలో వచ్చినాయి కాబట్టి ఏం చేసుకోవాలి మనం, ఇక్కడ మీకు తెలుసు a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్, a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈక్వల్ టు వాట్ వి గెట్ 90 డిగ్రీస్, a ప్లస్ b/2 ఈక్వల్ టు 90 మైనస్ c/2. అంతేనా. రైట్, ఇప్పుడు బోత్ సైడ్స్ సైన్ ఆఫ్ a ప్లస్ b/2 వాల్యూ కాస్ c/2, బోత్ సైడ్స్ అగైన్ కాస్ ఆఫ్ a ప్లస్ b/2 వాల్యూ ఏమైందండి సైన్ c/2 వచ్చేసిందా.
సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ ఏమో కాస్ సి బై టూ అవుతుంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ ఏమో సైన్ సి బై టూ అవుతుంది. అయితే ఈ క్వశ్చన్లు ఏం చేస్తారంటే చాలామంది మీకు చెప్పే ఫ్యాకల్టీ చెప్పినప్పుడు సైన్ స్క్వేర్ బి బై టూ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ బి బై టూ అని చేస్తారు. అలా చేసినా ఒకటే, నేను అలా చేయకుంటే ఏం చేస్తున్నా అంటే అన్నీ ఒకటే మెథడ్ ఇక. అంటే బిఫోర్ మనకు నార్మల్ క్వశ్చన్స్ ఎలా చేస్తామో ఈ క్వశ్చన్స్ కూడా అలానే అప్లై చేస్తాం. ఎందుకంటే క్లారిటీ ఉంటుందని అంతే. సేమ్ మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏంటిదండి? సైన్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ సైన్ స్క్వేర్ బి బై టూ మైనస్ సైన్ స్క్వేర్ సి బై టూ. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఫార్ములా ఏంటి సార్? 1 మైనస్ కాస్ 2 టీటా బై 2 అంటే ఏంటిదండి? సైన్ స్క్వేర్ టీటా. 1 మైనస్ కాస్ టీటా బై 2 అంటే ఏమైందండి? సైన్ స్క్వేర్ టీటా బై. ఇదే కదా ఫార్ములా మనకు. ఈ ఫార్ములానే ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఓకే, ఈ ఫార్ములానే ఇక్కడ మనం అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ బై టూ అంటే ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ ఏ బై టూ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా అంటే టీటా ఈక్వల్ టు టీటా బై టూ. ఇది ఫార్ములా. ఇప్పుడు ఏమైంది? జస్ట్ టీటా వస్తే 2 టీటా వస్తుంది. ఇక్కడ టీటా బై టూ వస్తే ఇక్కడ ఏమైంది? టీటా వచ్చేస్తుంది. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. ఇన్ ప్లేస్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏబి రైట్ 1 మైనస్ కాస్ ఏ బై టూ, సైన్ స్క్వేర్ బి 1 మైనస్ కాస్ బి బై టూ, సైన్ స్క్వేర్ సి మైనస్ ఆఫ్ 1 మైనస్ కాస్ సి బై టూ. బిఫోర్ క్వశ్చన్ ఏం చేశానో దీనికి కూడా నేను అదే అప్లై చేస్తాను. అప్లై చేశాక అన్నిట్లో 2 కామన్, న్యూమరేటర్ 1 మైనస్ కాస్ ఏ ప్లస్ 1 మైనస్ కాస్ బి మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ సి బై ఏమైందండి? 2 అయింది. ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సిల్. 1 ఉందా? 1 మైనస్ కామా 1 బై టూ మైనస్ కామన్ తీస్తే వి గెట్ కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి బై టూ ఏమైంది? రైట్ 2 వచ్చేసింది. వస్తే ఫస్ట్ ఫార్ములా ఏంటిది? కాస్ సి ప్లస్ కాస్ డి. ఫస్ట్ వి అప్లై ద కాస్ సి ప్లస్ కాస్ డి. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై టూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై టూ. 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై టూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై టూ రాశారు. ఓకేనా? కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఇస్ 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై టూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై టూ. నెక్స్ట్ ఏంటిది? మైనస్ కాస్ సి ఉంది అంటే కాస్ టీటా ఫార్ములా కావాలి. హాఫ్ యాంగిల్, హాఫ్ యాంగిల్ లో కాస్ టీటా రిజల్ట్ ఏముందండి? సైన్. సో వి టేక్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై టూ. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా, అదే కదా? రైట్ 1 బై టూ మైనస్ 1 బై టూ. ఈ 1 బై టూ అలాగే రాస్తాను. మైనస్ 1 బై టూ అవుట్ సైడ్కి వస్తుంది. ఎప్పుడైతే అవుట్ సైడ్కి వచ్చిందో కాస్ ఏ ప్లస్ కాస్ బి కదండి, అదే ఇక్కడ అప్లై చేయండి. కాస్ ఏ ప్లస్ కాస్ డిలో 2 కాసా సి ఏ వాల్యూ ఎంత అండి? సి వాల్యూ ఏ బి సి అవే మారవు ఎప్పుడు కూడా. ఏ ప్లస్ బి బై టూ కాసా ఏ మైనస్ బి బై టూ. ఓకే, మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై టూ. ఓకే, 1 బై టూ మైనస్ 1 బై టూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ వాల్యూ సైన్ సి బై టూ. ఓకేనా? వి రైట్ 2 సైన్ సి బై టూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ మైనస్ 1 అయిద్దండి ప్లస్ 2 సైన్ స్క్వేర్ సి బై టూ మైనస్ 1. రైట్, ఇప్పుడు చూడండి 1 బై టూ మైనస్ 1 బై టూ, ఇక్కడ ఏం కామన్ తీయచ్చండి? 2 సైన్ సి బై టూ కామన్ తీస్తారు. వాట్ వి గెట్? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ. ఓకే, ప్లస్ సైన్ సి బై టూ వచ్చేసింది. నెక్స్ట్ ఏమైంది? మైనస్ 1 బై టూ మైనస్ 1 ఏమైందండి? ప్లస్ 1 బై టూ వచ్చేసిందా? రైట్ 1 బై టూ ప్లస్ 1 బై టూ ఎంత అండి? అంటే బిఫోర్ రాద్దాం. 1 బై టూ ప్లస్ 1 బై టూ 2 టు క్యాన్సిల్ మైనస్ సి బై టూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ సైన్ సి బై టూ నథింగ్ బట్ ఏంటిదండి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ. ఇవి స్టెప్స్ ఎప్పుడైనా మారా సేమ్ ఉంటాయి. మీరు అంటే క్లియర్గా మీరు ఒకసారి చేస్తూ అబ్జర్వ్ చేస్తే ఈ స్టెప్స్ మారవు. ఎప్పుడైనా కాసులే వస్తాయి. ప్లస్ వస్తే ఏం అప్లై చేయాలి? కాసులలో అప్లై చేయాలి. మైనస్ వస్తే సైన్. 1 బై టూ ప్లస్ 1 బై టూ ఎంత అండి? 1 మైనస్ సైన్ సి బై టూ. ఇయర్ ఫార్ములా ఈస్ 2 కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ. ఓకేనా? 1 మైనస్ 2 కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ సైన్ సి బై టూ ఈస్ ద ఆన్సర్. ఆర్హెచ్ఎస్ వచ్చేసిందా? కంప్లీటెడ్. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది ఒక్కటే కొత్తగా ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఈ పార్ట్ అంతా ఏంటిది? మళ్ళీ అదే కదా. స్క్వేర్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఎక్స్ట్రా పార్ట్ కొద్దిగా యాడ్ అయ్యింది. స్క్వేర్ లేదంటే ఇక నార్మల్ అదే మెథడ్.
ఫస్ట్ కాస్ కాస్ డి కాస్ టీటా ఫార్మ్, సైన్ ఉంటే సైన్. తర్వాత అప్లై చేస్తాం. ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిలో ఈ ఫార్మట్ తీసుకొని మోడిఫై చేస్తాం. తర్వాత కామన్ తీస్తాం. ఇందులో మళ్ళీ సైన్ వస్తుంది. సైన్ మళ్ళీ కాస్ట్లో కన్వర్ట్ చేస్తాం. ప్లస్ ఉంటే ప్లస్ కాస్లలో రాస్తాం, మైనస్ ఉంటే సైన్లలో రాస్తాం. ఇక్కడ ఇన్ని స్టెప్స్లలో ఇన్ని క్వశ్చన్లో కూడా మనం ఎక్కడ మెథడ్ చేంజ్ చేయలేదు, చేంజ్ చేసే ఛాన్స్ లేదు మనకు. రైట్, ఇది సైన్. అయితే నెక్స్ట్ మీకు స్క్వేర్ ఉన్నవి అయిపోయినాయి కదా. స్క్వేర్లో కాస్ ఉంది, మరి అది ఎట్లా చేస్తారు సార్ అంటే చూడండి, ఏం మోడిఫై చేయకుండా చేస్తుంది. ఓకేనా, అసలు మోడిఫికేషన్ లేకుండా చేసేద్దాం దాన్ని కూడా. ఇంకొకటి కాస్ స్క్వేర్ ఏ బై టూ, కాస్ స్క్వేర్ ఏ బై టూ క్వశ్చన్ రాస్తా, క్వశ్చన్ మోడిఫై చేస్తా. క్వశ్చన్ మోడిఫై చేసి దాన్ని బట్టి దీన్ని కొద్దిగానే మోడిఫై చేస్తాం. ఏంటి, కాస్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ బి బై టూ మైనస్ కాస్ స్క్వేర్ సి బై టూ ఈక్వల్ టు 2 కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ సైన్ సి బై టూ. ఓకేనా, కాస్ స్క్వేర్ ఏ బై టూ కాస్ స్క్వేర్ బి బై టూ, ఓకేనా, మైనస్ కాస్ స్క్వేర్ 2 కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ సైన్ సి బై టూ క్వశ్చన్. ఇది మాత్రమే మోడిఫికేషన్లో చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ సైన్ ప్లేస్లో ఏం రాయాలని మనం కాస్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ బి బై టూ మైనస్ కాస్ స్క్వేర్ సి బై టూ వచ్చేసిందా. రైట్, అయితే ఇక్కడ ప్లస్ ఉంటే ఏమైందంటే ఇక్కడ సైన్ వస్తుంది, సారీ కాస్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంటే కాస్ అన్న సైన్ అవుతుంది, ప్లస్ ఉంటే కాస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ వాల్యూస్ ఇలా రాసానో ఇక్కడ చూడండి, మైనస్ ప్లస్లో ఏం రాస్తా, ప్లస్ 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 ప్లస్, ఇక్కడ ఏమైంది మైనస్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఏం కామన్ తీయచ్చు మనం, మైనస్ కామన్ తీయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ప్లస్ కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి. ఫార్ములా మళ్ళీ అదే మెథడ్ అప్లై చేస్తాం. +1/2 ఉంటుంది. ఇక్కడ వి రైట్ ప్లస్ ఏ, ప్లస్ రాస్తే కాస్ సి ప్లస్ కాస్ డి సేమ్ మెథడ్. అక్కడ ఆన్సర్ ఎందులో ఉందండి, ఇందులో సైన్లలో ఉంది, సైనే అప్లై చేశాను. ఇక్కడ ఏమైందండి ప్లస్, ఇక్కడ ఏమైంది ప్లస్, ఇది కాస్త ఏమవుతుంది మైనస్. అవునా, ఇదేమైందండి మైనస్, ప్లస్ మైనస్ క్యాన్సిల్, ఇదేమైంది ప్లస్ ప్లస్ 1 అనేది ఉండదు, ప్లస్ అయిపోయింది క్లోజ్. నేను కదా మోడిఫై చేశానా ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్, ఈ డేటా అంతా అదే కదా. జస్ట్ ఇక్కడ మైనస్ ఉండేది నేనేం చేశాను, ప్లస్ చేశాను. జస్ట్ మైనస్ ఉండేది కాస్త ప్లస్ చేయగానే నాకు ఆన్సర్ వచ్చేసింది. మోడిఫికేషన్ ఎక్కడా జరగదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్కి వస్తే, ఓకే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను కొద్దిగా మీకు. ఓకే మాకు ఐడియా వచ్చింది అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ చూద్దాం. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది ఇందులోనే, అంటే ఇదే క్వశ్చన్. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ప్లస్ చేశాడు, ప్లస్ చేసి ఇక్కడికి ఆన్సర్ వచ్చే వరకే ఇక్కడ ఆన్సర్ మోడిఫై, మనం కూడా అదే పని చేద్దాం. 2 ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై టూ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ 1 ప్లస్ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్ సి బై టూ. 2 ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్ సి బై టూ వచ్చేస్తుంది. 1 ప్లస్ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్ సి బై టూ వస్తే ఇక్కడ మోడిఫికేషన్ ఏం లేదు. ఏం చేయాలండి, ఇదంతా సేమే ఉందా అంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏమైందండి ప్లస్, అన్ని ప్లస్లు వచ్చేసాయి కాబట్టి ఇది ఏమైందండి, ఇది కూడా ప్లస్సే, +1 ప్లస్ కాస్ అయింది. అంటే ఇక్కడ అన్నిట్లో మనం ఇంత ముందుకు రాసినట్లు ఇక్కడ 3/2 వస్తుంది. 1 ప్లస్ 1 ప్లస్ 1 3/2, ఇక్కడ 2 అంతే, ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది. ప్లస్ వస్తే మళ్ళీ మనకి ఇక్కడ కూడా కాస్ ఉంది, ఇక్కడ ఉన్న రిజల్ట్ ఏంది సైన్, అంటే ఈ ఫార్ములాస్ కూడా సేమ్. అంటే ఇక్కడ మనం మాడిఫై చేయాల్సింది ఏంటి, ఇక్కడ 3/2 వస్తుందండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏమైంది మనకు 3/2, ఇక్కడ ఏమైంది మనకు 3/2. ఓకేనా, 2 క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఇక్కడ -1/2 ఉందా, -1/2 కాస్త ఏమవుతుంది ఇక్కడ మనకు 3/2 -1/2. 3 మైనస్ ఎంత 2/2. మైనస్ ఉంది కదా అక్కడ, -1 అవుతుంది. బట్ ఎందుకో డౌట్ వస్తుందండి, 2 రావాలి మనకు. 3/2 అన్ని ప్లస్లే ఉంటాయి. యా, ప్లస్ ఇక్కడ ఏందండి ప్లస్, ప్లస్ అయితే ఏమైందండి ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, అంటే ఇక్కడ +1/2 అవుతుంది. రైట్,
ఇక్కడ ఏమైందండి మైనస్ కాస్ ఆఫ్ ఏ బై బి, ఎందుకు సైన్ సి బై టూ వచ్చేసిందా, రైట్. ఇక్కడ త్రీ ప్లస్ వన్ ఎంత 4/2 ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కదండి, ఈ రెండింటి మిడిల్లో మైనస్ ఉంటే ఏం రాయాలి మనం, సైన్లలో రాయాలి. 2 సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ వచ్చేసిందా, రైట్. ఇక్కడ మోడిఫికేషన్ 4/2 ఎంత అండి 2 ప్లస్ 2 సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్ సి బై టూ అవుతుంది. డైరెక్ట్లీ వి కామన్ ద 2 1 ప్లస్ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్ సి బై టూ ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇవి క్వశ్చన్ 3 క్వశ్చన్స్ అయిపోయినాయి చూసారా. ఒక క్వశ్చన్ చేస్తే మీరు చాలా మంది చూసేది అంటే ఎక్సైజ్ చూసి గన్ని క్వశ్చన్లు ఉన్నాయి సార్, హౌ కెన్ వి సాల్వ్ అనే డౌటే వస్తుంది చాలా మందికి. చిన్న మాడిఫికేషన్ ఆ వాల్యూ ఐడియా ఉంచుకుంటే ఈ లాంగ్ ఆన్సర్ మిస్ కాదు, మళ్ళీ రాంగ్ వచ్చే ఆప్షన్ లేదు. నాకు తెలిసి ఈ క్వశ్చన్స్ నేను చెప్పినట్టు కాకుండా మీకు మ్యాక్సిమం డిఫరెంట్గా చెప్పుకుంటారు. ఇలా చేసుకోండి, మీకు మార్క్స్ ఇస్తారు, ఎక్కడ కట్ చేయరు, అండ్ ఎట్ ఎ టైం ఈజీ ఆల్సో. ఓకే, రైట్. స్టెప్స్ కూడా మారట్లేవు. కాస్ స్క్వేర్ వస్తే ఏమొస్తుందండి, ప్లస్ వస్తుంది. సైన్ స్క్వేర్ వస్తే మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇక చాలా మంది టఫ్గా ఫీల్ అయ్యే ఈ క్వశ్చన్లు మీకు చాలా మంది సార్లు ఆర్హెచ్ఎస్ తీసుకొని చెప్పేస్తారు. నెక్స్ట్ నేను ఎల్హెచ్ఎస్తోనే చెప్పేస్తా. ఈ క్వశ్చన్లు అయిపోయినంటే రిమైనింగ్ అన్ని నార్మల్ క్వశ్చన్సే ఉంటాయి మనకు. అంటే నార్మల్ అంటే ఏంటంటే 270 డిగ్రీస్, నెక్స్ట్ 0 డిగ్రీస్, 270, 0, 90 ఉన్నాయి. అవి మీరే చేసేయండి అబ్బా. 270, 0, 90 మీరు చేసేయండి. క్వశ్చన్స్ రాస్తా, అవి చేసుకోండి మీరే. ఎందుకు సార్ మేము మమ్మల్ని చేయమంటారు చెప్పరా అంటే, ఇవి ఆల్రెడీ 180 చేయడం వచ్చిన వాళ్ళు ఎక్కడ మారుతుంది తెలుసా, ఆ క్వశ్చన్లకు మోడిఫికేషన్ ఇదే మారుతుంది. ఈ డేటా మళ్ళీ ఇదంతా సేమ్ డేటా, ఈ డేటా ఎక్కడ చేంజ్ కాదు, అదే డేటా వచ్చేస్తుంది. సో మీరు చేయొచ్చు కదా. ఇవి మీకు అర్థమయ్యి చేయడం వచ్చిందంటే ఆ క్వశ్చన్లు వచ్చేస్తే డౌటే లేదు అందులో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇన్ కేస్ మన క్లాసెస్ నచ్చుతున్నాయి, ఓకే, మీకు అర్థమవుతున్నాయి అనిపిస్తే కన్ఫర్మ్ షేర్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ కూడా చేయండి, రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కొద్దిగా లెంతీగా ఉంటుంది. ఇది ఈ క్వశ్చన్ కొద్దిగా లెంతీ. ఇవి ఎక్సర్సైజ్లో 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఒకటి ఉందండి. మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ కొద్దిగా లెంతీ, టఫ్ కాదు, లెంతీ అంతే. చాలా మంది ఈ క్వశ్చన్ చదవడం అబ్బా ఇవి చేయాలనుకుంటారు. ఇవి ఎక్కువ మీకు ఏ సార్ చెప్పినా కూడా ఆర్హెచ్ఎస్ తో చెప్తాడు, బట్ నేను ఎల్హెచ్ఎస్ తోనే మీకు కంప్లీట్ చేస్తాను. 2 సైన్ ఉంటాయి, 2 కాస్ ఉంటాయి. ఓకేనా, మాక్సిమం నేను దేంతో చెప్పేస్తా, మీకు ఎల్హెచ్ఎస్ తోనే చెప్పేస్తా. ఆర్హెచ్ఎస్ నేను టచ్ చేయను ఏ క్వశ్చన్ కూడా. సో సేమ్ ఇది కూడా 180 డిగ్రీస్ ఏంటంటే అది రాయట్లేను, సైన్ చేసేద్దాం, కాజ్ చేద్దాం, ఏది చేసినా అంతే. సైన్ చేద్దాం ఫస్ట్. సైన్ ఏ బై టూ ప్లస్ సైన్ బి బై టూ మైనస్ సైన్ సి బై టూ ఈక్వల్ టు -1 ప్లస్ 4 కాస్ ఆఫ్ 5 మైనస్ ఏ బై 4, ఓకే, కాస్ ఆఫ్ 5 మైనస్ బి బై 4 సైన్ ఆఫ్ 5 మైనస్ సి బై 4. ఇది మనకు కావాల్సిన వాల్యూస్. ఇది ఓకేనా. ఈ క్వశ్చన్స్ అందరూ సార్లు ఏం చేస్తారంటే మీకు ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఏం చేద్దాం, ఇదే తీసుకుందాం, ఇది ప్రూవ్ చేద్దాం, తప్పేముందల్లా, నష్టమైతే ఏం రాదు కదా, రైట్. చూస్తే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, రైట్. ఇక్కడ ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకుందాం. ఇది ఉండనియండి, ఈ డేటా యూజ్ అవుతుంది మనకు. సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ మైనస్ సైన్ సి బై టూ. యాజ్ యూజువల్గా మనం అప్లై చేసే ఫార్ములాసే రాద్దాం, కొత్త అవసరం లేదు, రైట్. సైన్ సి ప్లస్ సైన్ డి, ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసండి, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే వాట్ వి రైట్, సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 సైన్, సైన్ సి ప్లస్ అంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 వచ్చేసిందా. 2 సైన్ సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఓకే, ప్లేస్ దే 2 సైన్ ఆఫ్, ఇక్కడ నేను డైరెక్ట్ స్టెప్స్, సి వాల్యూ ఎంత అండి, ఏ బై 2 అంటే సి ప్లేస్లో ఏ బై 2 రాస్తాను. బి వాల్యూ ఎంత అండి, బి బై 2, సి డి ప్లేస్లో బి బై 2 బై 2 వస్తుంది. అంటే దీని అర్థం ఏంటండి, ఏ ప్లస్ బి బై 2 బై 2 అంటే ఏ ప్లస్ బి బై 4 అవుతుంది, అంతే కదా. ఏ బై బి సి బై డి లాగా చేశాను అంటే వి రైట్
ఏ బై బి ఇంటూ డి బై సి అని మీనింగ్. ఓకేనా? ఏ బై బి సి బై డి రాస్తే నథింగ్ బట్ ఏమైందండి ఏ బై బి ఇంటూ డి బై సి. అదే నేను ఇక్కడ రాశాను. ఏ ప్లస్ బి బై 4 అనేది మీనింగ్. ఏ ప్లస్ బి బై 4 అంటే సైన్స్ ఇవ్వండి డైరెక్ట్ రాయొచ్చు కదా నేను ఇక ఏ ప్లస్ బి బై 4. ఎందుకు సార్ అట్లా రాస్తున్నాం ఇంకో స్టెప్స్ రాసుకోలేమంటే కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది ఈ ప్రాబ్లం. కంపేరింగ్ టు అన్ని స్టెప్స్ మనం చేస్తే 7 వచ్చాయి కానీ ఇవి ఒక 2 స్టెప్స్ పెరుగుతాయి. ఇప్పుడు సైన్స్ స్క్వేర్ ఏ బై 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 బిఫోర్ చేసిన క్వశ్చన్లు కూడా కొద్దిగా బెటర్గానే వచ్చాయి. పెద్ద స్టెప్స్ ఏం పెరగలేదు. ఇక్కడ ఒక సైన్లు రాసినది అంతే. కానీ ఇది కొద్దిగా లెంతీ అనిపిస్తుంది రాయడం. ఓకేనా? కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ సైడ్కి చిన్న చిన్న రఫ్ వర్క్ సైడ్కి చేసి ఇక్కడ అప్లై చేస్తాను. నెక్స్ట్ కాస్ కదండి. కాస్ కూడా ఏమైంది ఏ మైనస్ బి బై 4. ఇక్కడ వచ్చేసి సైన్ 2 టీటా ఫార్ములా. సైన్ 2 టీటా ఫార్ములా ఏమైందండి 2 సైన్ టీటా కాస్ టీటా అని రాస్తాం. అదే సైన్ టీటా అయిందనుకోండి 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 అవుతుంది. ఓకేనా? సైన్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి సైన్ 2 టీటా 2 సైన్ టీటా కాస్ టీటా సైన్ టీటా ఈజ్ 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా. అదే సైన్ టీటా బై 2 ఉంటే ఇక్కడ ఏమైంది 2 సైన్ టీటా బై 4 కాస్ టీటా బై 4. 2 సైన్ టీటా బై 4 ప్లస్ కాస్ టీటా బై 4 వచ్చేస్తుంది. 2 సైన్ టీటా బై 4 ప్లస్ కాస్ టీటా బై 4 అంటే ఇక్కడ కూడా నేనేం రాయాలండి సి బై 2 ఉందా. సి బై 2ను నేనేమని రాయొచ్చు ఒక్కసారి ఇక్కడ చూడండి. సి బై 2 సైన్ సి బై 2 అంటే 1 రావాలి కదా. కన్వర్ట్ చేస్తే బెటర్ కదా. సైన్ సి బై 2 రిటన్ యాజ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 రాద్దాం. 2 సైన్ సి బై 2 కాస్ రాయొచ్చు. సి బై 4 వస్తుంది మనకు. మళ్ళీ పై అనేది ఎక్స్ట్రాగా రాసేయండి. సైన్ సి బై 2 అంటే ఏంటండి కాస్ ఆఫ్ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 అవుతుంది. సారీ 2. ఓకేనా 2 అయింది. సో సైన్ ఏ ప్లస్ బి బై 4 అయితే సార్ ఇక్కడి వరకు బాగానే రాశారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. సైన్ సి బై 2 అంటే అన్ని రాకుండా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 వచ్చింది. అయితే ఇక్కడ కాస్ ఉంది. రిజల్ట్ ఎందులో రావాలండి మనకు సైన్ రావాలి. సైన్లలో రావాలంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఫార్మ్ ఏంటిది కాస్ టీటా బై 2. ఓకేనా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2ను మనం ఇంకా బెటర్గా రాయాలండి. ఇలా రాస్తే ఏమైంది వస్తుంది రాదు అనేం కాదు కానీ కొద్దిగా లెంతీ అయ్యే ఛాన్స్ ఉంది. లెంతే కాకుండా దాన్ని సింప్లిఫై చేయడం చూడాలి. కాస్ టీటా బై 2 అంటే కాస్ 2 టీటా ఫార్ములా ఏమైందండి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. ఓకే కాస్ టీటా ఫార్ములా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. కాస్ టీటా బై 2 ఏమైందండి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 4 అయితే అదే ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేస్తాను. అంటే 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 మైనస్ కాస్ ఏ ప్లస్ బి అంటే టీటా ప్లేస్లో ఏముంది అన్నట్టు ఏ ప్లస్ బి బై 2 ఉంది. అవునే టీటా ప్లేస్లో ఏ ప్లస్ బి ఉంది అంటే టీటా ప్లేస్లో అదే రాయాలి కదా. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి బై 4 అవుతుంది. ఓకేనా -1 ఇంటూ 1 -1 అదే బిఫోర్ రాస్తుంది. ఫస్ట్లో రాసే స్టార్టింగ్లో రాస్తుంది. ప్లస్ 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 ఓకే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 మైనస్ ఆఫ్ మైనస్ అండ్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి బై 4. అర్థమైంది అనుకుంటా మీకు క్లారిటీ వచ్చిందా. ఈ ఫార్ములాని ఇలా రాసుకోండి. మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అలా కన్వర్ట్ చేసుకోవాలి. రైట్ నెక్స్ట్ ఇక ఇప్పుడు రాశాక చూడండి ఇందులో 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 2 సైన్ ఏ -1 ప్లస్ 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4ను కామన్ తీసాను. ఏ ప్లస్ బి బై 4 కామన్ తీస్తాము. అప్పుడు ఏమొస్తుందండి ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 వచ్చింది. అంత బాగానే ఉంది సార్. ఇప్పుడు ఏం చేస్తారు సార్ మీరు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారు సార్ అని. ఇది ఓకే దీన్ని మాడిఫై చేయకండి పెద్ద ప్రాబ్లం లేదు. ఇది మాడిఫై చేసినా నష్టం ఏం లేదు. ఎందుకు సార్ అంటే వీటితో పెద్దగా పని లేనట్టుంది కానీ మనకి ఇక యూజ్ చేయలేదు. కాకపోతే ఇక్కడ యూజ్ చేసి చూడండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం 180 మైనస్ సి రాయొచ్చు. 180 అయితే కానీ పై మైనస్ సి అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇటు అవుతాం -1 ప్లస్ 2 సైన్ పై మైనస్ సి బై 4 వచ్చేసిందా రైట్ వచ్చేసింది రైట్. అయితే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 ఇది కూడా ఏదన్నా ఫార్ములా అప్లై చేయాలంటే ఇది ఎందులో కన్వర్ట్ చేయాలి కాస్లో కన్వర్ట్ కావాలి. కాస్లో కన్వర్ట్ కావాలంటే చూడండి కాస్ టీటాను ఏమని రాయొచ్చండి
సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా. అవునా? సైన్ టీటాని ఏమని రాయొచ్చు? కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. ఇక్కడ కూడా నేను అదే అప్లై చేస్తా. అదే అప్లై చేస్తే ప్లస్ కాస్ ఆఫ్ 5/2 మైనస్ ఏ ప్లస్ బి బై 4. ఏ ప్లస్ బి బై 4 వచ్చేసిందా? రైట్. అది అప్లై చేసి ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఏంటి సార్ మళ్ళీ సింప్లిఫై? కాస్ సి ప్లస్ కాస్ డి. ఇంతకుముందుకు ఇక్కడ ప్లస్ ఉంది కదా సార్, 2 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 రాయలేమంటే రాయలేము. రీజన్ ఏంటి? 5/2 అనేది ఎక్స్ట్రా ఉంది. సో వి అప్లై ద కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా. ఇది సైన్ అప్లై చేసామా? రైట్. కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఇక్కడే కొద్దిగా లెంతీ అనిపిస్తుంది, అదర్వైజ్ ఈజీ. -1 ప్లస్ 2 సైన్ 5 మైనస్ సి బై 4. రైట్. కాస్ ఇది మొత్తం సి అండి, ఏ మైనస్ బి అది మొత్తం బి. అయితే ఇక్కడ 2 కాస్ ఆఫ్ సి వాల్యూ అంటే ఏం రాయొచ్చు? ఏ బై 4 మైనస్ బి బై 4 ప్లస్ బి వాల్యూ అంటే పై బై 2 సి డి వాల్యూ మైనస్ ఏ బై 4 మైనస్ బి బై 4 బై 2 అవుతుంది. ఓకే. అగైన్ కాస్ ఆఫ్ ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఏ బై 4 మైనస్ బి బై 4 మైనస్ కదండి, మైనస్ పై బై 2 ప్లస్ ఏ బై 4 ప్లస్ బి బై 4 బై 2. ఓకేనా? వచ్చేసింది. -1 ప్లస్ 2 సైన్ ఆఫ్ 5 మైనస్ సి బై 4 వస్తుంది. ఇక్కడ చూడండి మైనస్ ఏ బై 4 ప్లస్ ఏ బై 4 గెట్ క్యాన్సిల్. గెట్ క్యాన్సిల్ ఎప్పుడైందో 2 కాస్ ఆఫ్ ఏమైందండి? పై బై 2 మైనస్ బి బై 2 మైనస్ బి బై 4 ఏమైందండి? మైనస్ బి బై 4 ఉంది, ఇక్కడ మైనస్ బి బై 4 ఉంది. అంటే మైనస్ 2 బి బై 4గా 2 1 2 2 అంటే ఏమైంది? మైనస్ బి బై 2 అయితే. సో మైనస్ బి బై 2 బై 2. ఓకేనా? క్లారిటీ వచ్చిందిగా? రైట్. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయండి? ఏ బై 4లు ఏ బై 4 ఉంటుంది, మైనస్ బి బై 4 ప్లస్ బి బై 4 గెట్ క్యాన్సిల్. ఏ బై 4 ప్లస్ ఏ బై 4 ఏ బై 2 మైనస్ పై బై 2 బై 2. ఆన్సర్ వచ్చేసిందండి. వచ్చేసాం. -1 ప్లస్ 2 సైన్ ఆఫ్ 2 2 జా 4 4 సైన్ ఆఫ్ పై మైనస్ సి బై 4 కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 2 2 జా మచ్ 4 కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4. ఇట్లా ఎట్లా వస్తుంది సార్? ఇక్కడ రివర్స్ ఉన్నాయిగా, అంటే కాస్లో నెగిటివ్ టీటా కామన్ తీసినా కూడా మనకు పాజిటివ్ వస్తుంది. ఇది ఆన్సర్. ఎన్ని స్టెప్స్ వచ్చాయండి? 1 2 3 4 5 6 7 8 9 ఒక 2 స్టెప్స్ పెరిగేసేది. కాకపోతే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్‌గా చేస్తాం. ఎవ్రీ టైమ్ ఇక్కడేమో మనం నార్మల్‌గా డైరెక్ట్ చేసేది, ఇక్కడ ప్లస్ ఫార్ములా అప్లై చేసుకొని చేస్తాం. అదొక్కటే డిఫరెన్స్. నెక్స్ట్ క్వెషన్ ఇందులోనే సైన్‌లలో ఇచ్చిండు. సైన్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 ప్లస్ అండి అంతే. ఇక్కడ ఏం చేశాడు? ప్లస్ చేసిండు. ప్లస్ చేస్తే ఇక్కడ వాల్యూ ఏం రావాలి? ప్లస్ రావాలి. 4 అన్నీ కూడా సైన్ అండి. అంటే ఇది ఇక్కడ దాకా వచ్చాక మోడిఫై చేయాల్సి వస్తది మనం. అంటే నార్మల్‌గా అయితే డైరెక్ట్ రాదు ఇది ఆన్సరు. దీన్ని మనం మోడిఫై చేసుకోవాలి. ఇది సైన్. సో 4 సైన్ పై మైనస్ ఏ బై 4 సైన్ పై మైనస్ బి బై 4 సైన్ పై మైనస్ సి బై 4. ఇదే మెథడ్ ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ ఏమైందండి? ప్లస్ ప్లస్ సైన్ సి బై 2 మనకు ఆల్రెడీ సైన్ ఏ ఉంది. సైన్ సి బై 2 అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏమైంది? మనకు ప్లస్ వస్తుందండి. ఇక్కడ ప్లస్ ప్లస్ వచ్చేసిందా? ప్లస్ వచ్చాక నెక్స్ట్ ఏం చేయండి? 1 మైనస్ ఉంది కదండీ, అంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. జస్ట్ అదే మెథడ్ చేస్తున్నా, చేంజ్ చేయట్లే నా క్వశ్చన్. 1 ప్లస్ 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 ప్లస్ సైన్ ఏ ప్లస్ బి బై 2 వచ్చింది. ప్లస్ 1 ఇది ప్లస్ 1 2 సైన్ పై బై 2 అంటే సేమ్ మెథడ్. ప్లస్ వచ్చేసిందండి. ప్లస్ వచ్చేసింది. అంటే ఇక్కడ కూడా కొద్దిగా మోడిఫికేషన్ చేయొచ్చు. అంత కాకుండా సైన్ థీటా బై 2 ఏమిది? 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2. బట్ సి ప్లేస్‌లో మనం ఏం రాసుకోవచ్చు? 180 మైనస్ ఏ ప్లస్ బి రాసుకొని కూడా చేయొచ్చు. కాకపోతే అంత లెంతీగా తీసుకోకుండా డైరెక్ట్ తీసేసుకుందాం మనం. అప్పుడు మనకు కొద్దిగా ఈజీ అయిపోద్ది. ఓకే. రైట్. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో కాకపోతే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఈ 2 ఎలా ఉన్నాయి? కాస్‌లలో ఉన్నాయి. ఓకేనా. ప్లస్ వచ్చేసింది, కాస్ 2 సేమే వచ్చాయి గానీ ఇక్కడ ఈ 2 కాస్‌లలో ఉన్నాయి సార్, మనకు ఆన్సర్ సైన్‌లలో రావాలిగా అంటే ఆ క్వెషన్ ఈ క్వెషన్ సేమ్ చేసి దీన్ని నేను చెప్పాను కదా! కాస్ టీటాను సైన్‌లలోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు? సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా. మళ్ళొక్కసారి ఇది అప్లై చేయండి. యూ గెట్ ద ఆన్సర్. అలా ఎలా సార్? చూడండి 1 ప్లస్ 4 సైన్ ఆఫ్ పై మైనస్ సి బై 4. ఓకే. కాస్ ఆఫ్ అంటే కాస్‌ని ఏమని రాయొచ్చండి? సైన్ ఆఫ్ పై బై 2
మైనస్ 5/4 మైనస్ బి. 5/4 మైనస్ బి. ఓకేనా? 5/4 మైనస్ బి. 5 మైనస్ బి. నెక్స్ట్ సైన్ ఆఫ్ 5/2 మైనస్ 5 మైనస్ a/4. ఓకే. 1 ప్లస్ 4 సైన్ 5 మైనస్ c/4. చూడండి మొత్తం చూడండి, ఇక్కడ నేను సైడ్కి రాద్దాం. సైడ్కి రాసి ఇక్కడ డైరెక్ట్ అప్లై చేసుకుందాం. 5/2 ఉంది, మైనస్ 5/4 మైనస్ b/4. అవునా? ప్లస్ b/4 అవుతుందండి. ప్లస్ b/4 అయితే ఓవరాల్గా ఎల్సిఎం ఎంత? 4. అంటే 2π మైనస్ 5 ప్లస్ బి. ఓకే. 2π ప్లస్ 5 ప్లస్ బి, అంతే కదండి? రైట్. 2π ప్లస్ 5 బై అంటే 5/5 ప్లస్ b/4 వస్తుంది. అవునా? ప్లస్ వచ్చింది కదా మనకు, బట్ మనకు ఆన్సర్లో మైనస్ రావాలి, బట్ ప్లస్ వస్తుంది. యా, అది వచ్చేలాగే చేద్దాం. మనం మాత్రం ఎందుకు మోడిఫై చేసుకోవాలి? ఇక్కడ ప్లస్ ఉందా, మైనస్ ఉంది, అలాగే ఉంచేసి ఎల్సిఎం ఎంత? 2π. 2π మైనస్ 2π మైనస్ మళ్ళీ బై 4 వస్తుంది కదా, బై 4 వస్తే మనకు రాదలా. 5/4 మైనస్ b/4 అవుతుంది. బై 4 ఉండాలి. ఓకే, ఇట్నే రాసుకుందాం. బై 4 అవుతుంది. 2π మైనస్ పై 5. 2π మైనస్ 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ b/4 అవుతుంది. సైన్ ఆఫ్ 5 ప్లస్ b/4 రావాలండి. క్వశ్చన్ రాంగ్ రాసాము, మనం రాంగ్ చేసుకున్నామా? ఫస్ట్ది ఓకే. ఫస్ట్ది అది 5 మైనస్ a/4, 5 మైనస్ b/4, 5 మైనస్ c/4 ఉంది. బట్ దీనికి రావట్లేదు. దీనికి రావట్లేదు అంటే మాడిఫై చేసేద్దాం ఇక. ఇంకో ఆప్షన్ లేదు కదా. ఓకే, మాడిఫై చేసి చేద్దాం. మేబీ ఇది నాకు తెలిసి డైరెక్ట్ వస్తుంది అనుకుంటే. ఇక్కడ మనమే మిస్టేక్ చేసా. ఇక్కడ చేశాను, ఇక్కడ ఇంతకుముందుకి ఏంటంటే మైనస్ ఉండే, ఇప్పుడు ప్లస్ వచ్చింది కదా. ప్లస్ ప్లస్ రైట్. ఇక్కడ నేను చేసిన మిస్టేక్, అందుకే రావట్లేదండి, సారీ. ఇక్కడ మోడిఫై చేస్తే సరిపోయేది, అనవసరంగా అదంతా చేస్తున్నా. ఇక్కడ మైనస్ వస్తుందండి. ఓకే, మైనస్ అక్కడ వచ్చేస్తే మైనస్ వచ్చేసింది. సార్ ఇది ఎక్కడ ఎట్లా రాసామో తెలుసు కదండి. a/2 ప్లస్ b/2 ఈక్వల్ టు 90 మైనస్ c/2. బోత్ సైడ్స్ సైన్ అప్లై చేస్తే ఇది వచ్చేసింది. రైట్. ఓకేనా? అంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఇక్కడ మైనస్ వస్తే, ఓకేనా, మైనస్ వస్తే ఇక్కడ ఫార్ములా మారుతుందండి. ఇక ఏం కాదు, ఇక్కడ మాత్రం చేంజ్ అయింది మనకు. ఇక్కడ మైనస్ సైన్ వచ్చిందిగా, అక్కడ కాస్ వస్తుంది. ఇక్కడ కాస్ సి మైనస్ కాస్ ఏంటిది? -2 సైన్ సి ప్లస్ d/2 సైన్ ఆఫ్ సి మైనస్ d/2. ఇక్కడ చేంజ్ అయింది. అంటే ఇక్కడ ఏం రాయాలి? -2 సైన్ రాస్తాం. ఇక్కడ ఏమైంది? సైన్ అయింది. రైట్. ఇక రిమైనింగ్ ఇక్కడ ఏమైంది? -2 సైన్. ఇక్కడ ఏమైంది? సైన్ అయింది. అయితే అంత బాగానే ఉంది, మరి ఇక్కడ ఏం చేంజ్ అయింది సార్ అంటే 1 ప్లస్ 2 సైన్ ఆఫ్ 5 మైనస్ c/4. అక్కడ ఒకసారి చూసుకోండి అంతే. ఇక్కడ నేను మైనస్ పెట్టడం మర్చిపోయాను, అందుకే మనకు ఆన్సర్ రాలేదు. అది మైనస్ ఉందా? ఇక్కడ ఏ మైనస్, సైన్లో మైనస్ కామన్ తీస్తే ఏమైందండి? ప్లస్ అయింది. అంటే సైన్ ఆఫ్ 2 2 4 సైన్ ఆఫ్ 5 మైనస్ b/4 సైన్ ఆఫ్ 5 మైనస్ a/4. ఇది ఆన్సర్ వచ్చేసింది. సేమ్ మెథడ్, అలాంటి చేంజెస్ లేవు. ఇంకొక రెండు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి? కాస్ట్లలో ఉన్నాయి. కాస్ట్లలో కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ కాస్కి వచ్చేస్తే రబ్ చేస్తున్నాయి. ఇది కాస్ కూడా 2 ఉన్నాయి. ఆ 2 చేశాక సింప్లిఫై చేద్దాం. కాసులు 2 ఉన్నాయి, అయిపోయినాయి అంటే అయిపోయింది. ఎస్లలో కొన్ని ఉంటాయి, ఎస్ తర్వాత 90 డిగ్రీస్. ఆ క్వశ్చన్స్ మీరు ట్రై చేయొచ్చు, వచ్చేస్తాయి. సో నో ప్రాబ్లం, వాడుకోండి. నెక్స్ట్ కాస్. కాస్ 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 నెక్స్ట్ కాస్లలో కాస్ a/2 ప్లస్ కాస్ b/2 ప్లస్ కాస్ c/2 ఈక్వల్ టు ఏమైందండి? 4 కాస్ 5 మైనస్ a/4, 4 కాస్ 5 మైనస్ a/4 కాస్ 5 మైనస్ b/4 కాస్ 5 మైనస్ c/4.
5 మైనస్ సి బై 4. రెడ్ ఇంక్ బాగా అనిపిస్తట్టుంది కంపేరింగ్ టు దీనికంటే. ఓకే, చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. రైట్, రెడ్ ఇంక్ యా కంపేరింగ్ టు బ్లూ రెడ్ ఈస్ ద బెటర్. నెక్స్ట్ నుంచి క్వశ్చన్స్ రెడ్ ఇంక్తో రాసేద్దాం మనం. రైట్, ఈ క్వశ్చన్కి చూస్తే కొద్దిగా కేర్ఫుల్గా అప్లై చేసి చేద్దాం. సేమ్ మనకు తెలుసుగా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 మైనస్ సి. నెక్స్ట్ ఇంకేమైందండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఏమవుతుందండి, కాస్ సి బై 2. కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఆల్రెడీ చాలా టైమ్స్ చేసాం కాబట్టి డైరెక్ట్ రాస్తాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ సి బై 2. రైట్, ఎల్హెచ్ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ కాస్ సి బై 2. కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ కాస్ సి బై 2 వస్తే ఫస్ట్ యాజ్ యూజువల్గా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ సి బై 2 ప్లస్ ఏంటి సైన్ రాయండి. సైన్ రాస్తేనే ఈజీగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఫార్ములా ఏంటిదండి, కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకే, నెక్స్ట్ కాస్ టీటా ప్లేస్లో ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ సి బై 2 డైరెక్ట్ సైన్ రాసేద్దాం. రైట్, ఇక్కడ అప్లై చేస్తే ఏమైందండి, కాస్ సి 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4. బిఫోర్ క్వశ్చన్ చేసాం కదా, ఏ బై 2 ప్లస్ బి బై 2 డివైడెడ్ బై 2 ఏమైందని, ఏ ప్లస్ బి బై 4. అగైన్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 వచ్చేసిందా. రైట్, ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ సి బై 2 వాట్ వి రైట్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. అయితే సైన్ 2 టీటా ఫార్ములా మీకు తెలుసు కదండి ఆల్రెడీ. సైన్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ టీటా కాస్ టీటా. ఓకే, సైన్ టీటా ఫార్ములా 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. ఓకేనా, సైన్ టీటా బై 2 ఏమైందండి, 2 సైన్ టీటా బై 4 కాస్ టీటా బై 4. ఇందులో మనం ఈ ఫోర్త్ వన్ యూజ్ చేసుకుంటాం. ఎవ్రీ టైం ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఆఫ్ అయింది, ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ ఆఫ్ అయిపోయింది. టీటా బై 2 ఉంటే ఆఫ్, టీటా బై 4. అవే క్వశ్చన్లు ఇక్కడ అప్లై చేసేయండి. అప్లై చేస్తే 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4, 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 5 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4. ఓకేనా, 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 ప్లస్ టీటా ప్లేస్లో ఉంది ఏ ప్లస్ బి అంటే ఏమొచ్చు, 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4. ఓకేనా, వాట్ ఈస్ ద కామన్ టర్మ్, 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4. 2 కాస్ ఆఫ్ a plus b by 4 is the common. What we get, cos of a minus b by 4 plus sin of a plus b by 4. సేమ్ మెథడ్, సైన్ ఉంది కానీ 90 అని రాయండి, కాస్ట్లో రాస్తే 90. చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఏమైంది 180 మైనస్ సి అంటే 2 కాస్ ఆఫ్ 5 మైనస్ సి బై 4. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 ప్లస్ సైన్ కాస్ ఏమైంది కాస్ 5 బై 2 minus a plus b by 4. Apply the formula. What formula applied here? ఏ ఫార్ములా అప్లై చేయొచ్చండి, ఇక్కడ అప్లై చేసే ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డి. కాస్ సి ప్లస్ కాస్ డి ఆల్రెడీ రాసాం కదా, ఇదే ఫార్ములాను మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తాం. కాస్ సి ప్లస్ కాస్ డి అప్పుడు ఏమైందండి, 2 కాస్ ఆఫ్ 5 మైనస్ సి బై 4 2 కాస్ ఆఫ్ 5 మైనస్ సి బై 4 కాస్ సి ప్లస్ కాస్ డి తీసుకుందాం. కాస్ సి ప్లస్ కాస్ డి తీసుకుంటే ఇది కాస్ సి ఇది కాస్ డి. కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేస్తే మనకి ఏమైందండి, 2 కాస్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత, ఏ మైనస్ బి బై 4. ఏ బై 4 మైనస్ బి బై 4 ప్లస్ 5 బై 2 5 బై 2 మైనస్ ఏ బై 4 మైనస్ బి బై 4 బై 2. నెక్స్ట్ అగైన్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 సారీ రైట్, ఏ బై 4 మైనస్ బి బై 4 ఏ బై 4 మైనస్ బి బై 4 మైనస్ 5 బై 2 ప్లస్ ఏ బై 4 ప్లస్ బి బై 4 బై 2 వచ్చేసిందా.
రైట్. 2 2s హౌ మచ్ 4. 4 cos ఆఫ్ పై మైనస్ సి బై 4. ఇక్కడ చూడండి ఏమేం క్యాన్సిల్ అవుతున్నాయండి? a/4 క్యాన్సల్. ఓకే. 5/2 cos ఆఫ్ 5/2 మైనస్ b/4 మైనస్ b/2/2 తెలుసు కదా మీకు. -b/4 ఈక్వల్ టు -2b/4 వచ్చేస్తుంది. -b/4 వాల్యూ -2b/5 2 1s are 2 2s are we get it. cos ఆఫ్ హయ్యర్ b/4 get cancel a/2 minus 5/2/2. ఓకే. ఇక డైరెక్ట్లీ వి రైట్ 4 cos ఆఫ్ 5 minus c/4 cos ఆఫ్ 5 minus b/4 here also cos ఆఫ్ 5 minus a/4. అలా ఎలా వచ్చింది సార్ అంటే మనవి కాస్ట్లో నెగటివ్స్ కామన్ తీసినా కూడా పాజిటివ్ వచ్చేస్తాయి. కాస్ ఆఫ్ నెగటివ్ టీటా వాల్యూస్ పాజిటివ్ కాస్ట్ అదే నేను ఇక్కడ అప్లై చేస్తాను. క్లారిటీ వచ్చేసింది కదా, ఆన్సర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే జస్ట్ చిన్న చేంజ్, ఈ ప్లస్లో మైనస్ రాయండి అంతే. ప్లస్లో వాట్ వి రైట్ -4 cos 5 ప్లస్ a/4 ప్లస్ వచ్చేసిందండి 5 మైనస్ b/4 5 మైనస్ c/4 రిమైనింగ్ అంతా సేమ్, అదొక్కటే చేంజ్ అయింది. ఏమేం చేంజ్ అయిందో అబ్జర్వ్ చేద్దాం మనం. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వి రైట్ హియర్ మైనస్, హియర్ వి రైట్ మైనస్, హియర్ వి రైట్ మైనస్, హియర్ వి రైట్ మైనస్, హియర్ వి రైట్ మైనస్. ఎప్పుడైతే మైనస్ వచ్చిందో ఇక మాడిఫై అవుతుంది. ఇది టోటల్గా చాలా వరకు ఇది మొత్తం మాడిఫై అయిపోతుందా? యా, కాస్ వచ్చేసిందిగా. ఇక్కడ ఏం రాయాలి మనం? -2 సైన్. ఇక్కడ కూడా ఏమైందండి? సైన్. ఓకే. సైన్లో వచ్చేస్తే -4 సైన్. ఇది ఏమైందండి? సైన్. ఓకేనా. ఎప్పుడైతే నెగటివ్ కామన్ తీస్తాం, ఇక్కడ కూడా నెగటివ్ కామన్ తీసాను సైన్, హియర్ వి గెట్ సైన్. ఓకేనా. 5 మైనస్ a/2 5 ప్లస్ a/4 రావాలి, 5 ప్లస్ b/4 5 ప్లస్ ఏనా, సారీ యా 5 ప్లస్, ఇది కూడా ప్లస్ రావాలి మనకు. అంటే 5 మైనస్ c/4 ఒక్కటి కామన్గా ఉంటుంది, ఈ రెండు మాడిఫై అవుతాయని మనకు మీనింగ్. అవి మాడిఫై కావాలి, అందులోటి మనకు ఆన్సర్ ఏం రావాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ రావాలి. అప్పుడు ఏం చేయాలంటే సైన్ కాస్లో కన్వర్ట్ చేయాలి. కాస్ ఆఫ్ 5 మైనస్ c/4 సైన్ ఏమని రాయొచ్చండి? కాస్ ఆఫ్ 5/2 మైనస్ 5 మైనస్ b/4 కాస్ ఆఫ్ 5/2 మైనస్ 5 మైనస్ a/4. ఓకే. ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి. 4 cos ఆఫ్ 5 మైనస్ c/4 కాస్ ఆఫ్ ఎల్సిఎం ఏమైందండి? 2π అవుతుంది. 4 అవుతుంది కదా బై 4 2π మైనస్ π ప్లస్ b కాస్ ఆఫ్, ఇక్కడ కూడా ఎల్సిఎం ఎంత? 2π మైనస్ π ప్లస్ a బై 4. చూడండి 4 cos ఆఫ్ 5 మైనస్ c/4 కాస్ ఆఫ్ 2π మైనస్ π ప్లస్ b/4 కాస్ ఆఫ్ 5 ప్లస్ a/4 వచ్చేసిందా? కంప్లీటెడ్. రైట్ ఆన్సర్. ఓకేనా. ఇది ఒక్కటి లాస్ట్కి మాడిఫై చేయి, మిగిలినంతా సేమ్. ఇది నాకు తెలిసి 4 క్వశ్చన్లు ఒకటేలాగా చేశాను అనుకుంటున్నా, క్లారిటీ వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ 5/2 ఉంది, 3π/2 ఉంది, 0 degrees ఉంది. అవి మీరు చేసేయండి. ఎందుకు సార్ మాకే ఉపయోగపేస్తాలంటే ఆల్రెడీ మీకు చేయడం వస్తుంది, తప్పైతే కాదు. అందులో కూడా కొన్ని క్వశ్చన్లే ఉన్నా, ఇంపార్టెంటే రాసేస్తా, అన్నీ కూడా అవసరం లేదు వాటిలో. ఆ ఇంపార్టెంట్ మీరు చేసినా కూడా ఎనఫ్, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మ్యాక్సిమం క్వశ్చన్లు అయితే చెప్పేశానండి నేను, ఇంపార్టెంట్ ఉన్నవి. 360 360 270 90 ఎందుకు చెప్పట్లేను అంటే మెయిన్ సింగిల్ రీజన్ వచ్చేసి మళ్ళీ ఇవే మెథడ్ చేయాలి. మళ్ళీ మీరు చేసినా వచ్చేస్తే సేమ్ మెథడ్ మనది ఫాలో కండి. ఈ ఒక్క క్వశ్చన్లే మనం కొద్దిగా డిఫరెంట్గా చేస్తాం, చిన్న చిన్న మోడిఫికేషన్ ఎక్స్ట్రా చేసాం, కానీ రిమైనింగ్ ఏ క్వశ్చన్స్కు మనం మోడిఫై చేయలేదు. ఓకేనా. అందుకే నెక్స్ట్ ఈ క్వశ్చన్ నేనే చెప్పేస్తా. ఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎస్సివి చెప్పేస్తా. ఎస్సి కొద్దిగా డిఫరెంట్ కాబట్టి ఇక రిమైనింగ్ 90 degrees 270వి మీరు చేసుకున్నా వచ్చేస్తాయి. 90 270 1 క్వశ్చన్సే ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు. ఎస్ ప్రాబ్లమ్స్ అయితే నేనే చెప్పేస్తాను. ఎస్ ఎందుకు నేనే చెప్తాను అంటే కొద్దిగా డిఫరెంట్ కాబట్టి.
ఎస్ ప్రాబ్లమ్స్. ఎస్ ప్రాబ్లమ్స్ వచ్చేసి 3 ఉన్నాయండి. ఈ 3 ఇంపార్టెంట్. ఇఫ్ a plus b plus c equal to 2s, a plus b plus c is equal to x, then prove that cos of s minus a, cos of s minus a plus cos of s minus b plus cos of s minus c plus cos s, 4 ఇచ్చేసాం, cos c ఈక్వల్ టు 4 cos a by 2 cos b by 2 ఇంకోటి ఏంటిది cos c by 2. ఎన్ని ఉన్నాయి ఎలా చేస్తామని టెన్షన్ అవసరం లేదు, నార్మల్గా చేసినా కూడా మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. అలా ఎలా చెప్తున్నారంటే ఎల్హెచ్ఎస్ రాసేయండి డైరెక్ట్లీ, ఎల్హెచ్ఎస్ వాల్యూ. వీటికి ఏం అవసరం లేదు, ఇది చాలు. ది కండిషన్ బట్టి ఆన్సర్ బట్టి మాడిఫై చేద్దాం. ఓకేనా. ఎల్హెచ్ఎస్ వాల్యూ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ, కాస్ ఆఫ్ ఎస్ మైనస్ బి, కాస్ ఆఫ్ ఎస్ మైనస్ సి ప్లస్ కాస్ సి. ఓకే. ఈ రెండిట్లో చూడండి, రెండింటికి ఒకటే ఫార్ములా, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేయండి. 2 cos of c plus d by 2 cos of c minus d by 2. అదేంటి సార్ అంటే ఇది చూడండి, ఈ రెండు ఒక పేరు cos c plus cos d, ఈ రెండు ఒక పేరు cos c plus cos d, అంతే. అప్లై చేసుకుంటాం మనం. 2 cos of s minus a plus s minus b by 2 again cos of s minus a, c వాల్యూ s minus a, b వాల్యూ minus s plus b by 2 డైరెక్ట్ రాశాను, ప్లస్ 2 cos of, ఇక్కడ కూడా అంతే, s minus c plus c by 2 cos of, ఓకే, cos of, నెక్స్ట్ ఏమైంది s minus c minus c by 2, s minus c minus c by 2 వచ్చేసింది. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చేసాయో వాట్ వి రైట్ అంటే చూడండి డైరెక్ట్లీ 2 cos of, ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, 2 cos of 2s minus a minus b by 2 cos of, ఇక్కడ ss క్యాన్సిల్, s get cancel, b minus a by 2. Okay, here 2 cos of cc cancel s by 2. నెక్స్ట్ ఇక్కడ ఏమైందండి, cos of s minus 2c by 2, s minus 2c by 2. ఓకే, s minus 2c by 2. సో 2s అంటే ఏం తీసుకోవచ్చు మనం 2s రిటన్ యాజ్ a plus b plus c, ఓన్లీ c వచ్చేస్తుంది. మనకు క్యాన్సిల్ కావాలి కదండి, ఎక్కడ మిస్టేక్ చేసాం మనం, రైట్ నాదే మిస్టేక్, క్వశ్చన్ రాంగ్ రాసుకున్నా, అది క్యాన్సిల్ అవ్వాలి కదా అని, ఇది ఎస్ అండి. ఓకేనా, అంటే ఇక్కడ ఏమైంది మై మిస్టేక్, క్వశ్చన్ రాంగ్ రాశాను అంతే, ఎస్. ఇక్కడ ఏమైంది ఎస్, అంటే ఇక్కడ ఏమైంది మనకు ఎస్ ప్లస్ ఎస్, 2s మైనస్ సి బై 2, ఎస్ఎస్ క్యాన్సల్, మైనస్ సి బై 2, రైట్, మైనస్ సి బై 2. ఇక్కడ 2s అంటే ఏం రాయొచ్చండి మనం, ఏ ప్లస్ బి ప్లస్ సి, అంటే చూడండి a plus b plus c equal to 2s, 2s minus c equal to a plus b plus c, లేకపోతే డైరెక్ట్ రాయండి 2s ప్లస్లో రాసేయండి, డైరెక్ట్ అయిపోతుంది. ఇంకొక స్టెప్ రాద్దాం, 2 cos of a plus b plus c minus a minus b by 2 cos of b minus a by 2 plus 2 cos of 2s అంటే a plus b plus c minus c by 2 ప్లస్ కాస్ సి బై 2 వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే ఏబిబి క్యాన్సల్, ఇక్కడ సి ఉంది కదండి, 2 కాస్ ఏ బై 2 ఉంది, 2 కాస్ సి బై 2 కామన్ తీసేయండి, వాట్ వి గెట్ కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 2 ప్లస్ చూడండి సిసి క్యాన్సల్, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. మనకు ఫార్ములా గుర్తుందిగా, ఇక్కడ ప్లస్ వస్తే ఏం చేయాలి, కాస్లలో రాయాలి, 2 కాస్ సి బై 2, 2 కాస్ ఆఫ్ ఏ బై 2 కాస్ బి బై 2, అంతే. ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి, 4 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, క్లారిటీ వచ్చిందా, రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇలాంటివే ఎస్లోనే ఉన్నాయి, అవి కూడా అవి ఒకటి ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తే మనకు క్లోజ్ అయిపోద్ది. టూ ప్రాబ్లమ్స్, ఇందులో 2 ఉన్నాయి, ఒకటి నేను చెప్పేస్తే ఒకటి మీరు ట్రై చేయొచ్చు. ఫస్ట్ వన్,
సైన్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ ఎస్ మైనస్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్ టు 4 కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ బై 2 కాస్ ఆఫ్ ఎస్ మైనస్ బి బై 2 సైన్ సి బై 2. ఆల్రెడీ మీకు ఇప్పటి వరకు ఫార్ములాస్ అప్లై చేయడం వచ్చింది అనుకుంటున్నా. నాకు తెలిసి ఇప్పటికే 1 అవర్ 35 మినిట్స్ అయింది. అంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంటుంది ఫార్ములాస్ ఏం అప్లై చేస్తున్నాం అనేది. అందుకే దీన్ని కొద్దిగా డైరెక్ట్ రాసేద్దాం మనం ఆన్సర్. వస్తుందని కనిపిస్తుంది ఎల్హెచ్ఎస్ రాద్దాం. కంపేరింగ్ టు బ్లూ రివిస్ ద కూల్. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఏంటిదండి సైన్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ ఎస్ మైనస్ బి ప్లస్ సైన్ సి. ఓకేనా, సైన్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ సైన్ ఆఫ్ ఎస్ మైనస్ బి ప్లస్ సైన్ సి తీసుకుంటే ఫస్ట్ 2 టర్మ్స్కి వెళ్ళి సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా 2 సైన్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి బై 2. ఓకేనా, కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ మైనస్ ఎస్ ప్లస్ బి బై 2. సైన్ సి అంటే ఏంటి 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2 ఫార్ములా సైన్ 2 టీటా ఫార్ములా సైన్ 2 టీటా సైన్ టీటా కన్వర్ట్ చేసుకొని తీసుకుంటాం. ఎప్పుడైతే వచ్చేసిందో చూడండి, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. 2 సైన్ ఆఫ్ 2s మైనస్ ఏ మైనస్ బి బై 2. ఓకే, కాస్ ఆఫ్ ఎస్ కిట్ క్యాన్సల్ బి మైనస్ ఏ బై 2. ఓకే, రైట్ 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2. ఓకే, ఎస్ 2s ప్లస్లో ఏం రాయొచ్చండి ఏ ప్లస్ బి ప్లస్ సి. 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి బై 2 కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 2 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2. దీనికి చాలా కష్టపడుతూ ఉంటారు. అదేం ఫార్ములా ఇచ్చిన ఏమేమో చేయాలి అవసరమే లేదు. ఏది కనపడితే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి బి క్యాన్సల్ 2 సైన్ సి బై 2 2 సైన్ సి బై 2 సైన్ సి బై 2 కామన్ తీయండి. వాట్ వి గెట్ కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 2 ప్లస్ కాస్ సి బై 2. ఓకేనా, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేయండి. 2 కాస్ ఆఫ్ బి మైనస్ ఏ ప్లస్ సి బై 2 బై 2 అంటే బై 4 వచ్చేస్తుంది మనకు. కాస్ ఆఫ్ బి మైనస్ ఏ మైనస్ సి బై 4. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ సి ప్లస్ బి ప్లస్లో ఏం రాయొచ్చో చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 2s అని తీసుకోవచ్చు. ఇక్కడ రెండు ఏవి పాజిటివ్ ఉన్నాయి, బి ప్లస్ సిలు పాజిటివ్లు ఉన్నాయి. సో బి ప్లస్ సి ప్లస్లో ఏం రాయొచ్చు 2s మైనస్ ఏ. రైట్, ఇది రాయండి. నెక్స్ట్ ఇక్కడ రెండు నెగిటివ్లు ఉన్నాయి, అంటే నేను బి ప్లేస్లో ఏం రాయొచ్చు నెగిటివ్ కావాలి కాబట్టి ఏ మైనస్ ఏ ప్లస్ బిలో ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2s మైనస్ బి. దీనికి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి ఉంది కాబట్టి రైట్ మైనస్ 2s మైనస్ బి తీసుకోండి, రాస్తే సరిపోతుంది. 2 సైన్ సి బై 2 2 కాస్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బి ప్లస్ సి వాట్ వి రైట్ 2s మైనస్ ఏ బై 4 కాస్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏసి బి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం రాయొచ్చండి మైనస్ అప్లై చేస్తే మైనస్ 2s మైనస్ బి బై 4. కామన్ తీస్తే 2 2 4 సైన్ సి బై 2 కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ బై 4 2 ఉన్నాయి కదండి కాస్ ఆఫ్ ఎస్ మైనస్ బి బై 2. దిస్ ఇస్ ద కంప్లీటెడ్. ఓకే, రైట్, క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఓకే, ఇది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఉన్నది అది రాసేస్తే మీరు ట్రై చేయండి. సేమ్ మెథడ్, చేంజెస్ ఏమి ఉండవు, ఇలాగే చేసేసుకోండి సరిపోతుంది. దీని తర్వాత 90 డిగ్రీస్ రాస్తాను. మెయిన్లీ ఎక్కువ 90 అడిగిండు, ఒకటి 270 ఏమో ఉంటుంది. అది కూడా ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ 180 ఎలా చేస్తామో అలాగే చేస్తాం. కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ బి ప్లస్ కాస్ సి ఈక్వల్ టు -1 ప్లస్ 4 కాస్ ఎస్ మైనస్ ఏ బై 2 కాస్ ఎస్ మైనస్ బి బై 2 కాస్ సి బై 2. ఇది అప్లై చేసుకొని సరిపోతుంది. ఓకేనా, ఈ క్వశ్చన్ చేయండి. ఇది ఇంకా డల్ ఉన్నట్టునే, మరి ఓన్లీ బ్లాకే బాగుందా. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకు వేరే డిగ్రీస్లో చూద్దాం. 180 అయిపోయినాయి. 180 టోటల్ మ్యాక్సిమం 180లోనే ఇస్తారండి, రేరు వేరే దాంట్లో ఇవ్వడం. 2s కూడా కంప్లీట్ అయిపోయినాయి. 2s ఇంపార్టెంటే, 3 క్వశ్చన్లు ఇంపార్టెంటే.
అవి 3 టైమ్స్ వచ్చేసాయి. డోంట్ నెగ్లెక్ట్ దట్. మీకు ఇచ్చిన నేను ఇంపార్టెంట్ బుక్లెట్ పెట్టాను కదా, అందులో కూడా ఉన్నాయి. నెక్స్ట్ 270 చూస్తున్నా. 270 మాత్రం ఏ ప్లస్ బి ప్లస్ సి 180 డిగ్రీస్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది ఒక్కసారి చూసుకోండి అంతే. ఫస్ట్ స్టెప్ ఒకటే మారుతుందండి, ఇందులో ఏం మారదు. కాస్ 2a ప్లస్ కాస్ 2b మైనస్ ప్లస్ కాస్ 2c ఈక్వల్ టు 1 ప్లస్ 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఓకే, 1 ప్లస్ 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇందులోనే ఇంకేమున్నాయి? ఈ క్వశ్చన్ అయితే వచ్చిందండి 90 డిగ్రీస్లో. ఆ క్వశ్చన్ చూసుకోండి కన్ఫామ్, ఒకసారి వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ ఇక రిమైనింగ్ అన్నీ నేనే చెప్పేశాను, సో ప్రాబ్లం ఏం లేదు అందులో. 270కి ఉంది, బట్ 360 ఒకటి ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 డిగ్రీస్. మీ టెక్స్ట్ బుక్లో వద్ద ప్రూవ్ దట్ సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c ఈక్వల్ టు -4 సైన్ ఏ సైన్ బి సైన్ సి వచ్చేస్తుంది. -4 సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఇవి క్వశ్చన్స్. అంటే వీటిని ఏం చేస్తాం సార్, మీకు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లు వచ్చినా కూడా ఇలా రాసుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ ఎంత అండి, 90 డిగ్రీస్. సో ఏ ప్లస్ బి ఈక్వల్ ఏమైందండి, 90 మైనస్ సి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఏంటిది, కాస్ సి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఏమైందండి, సైన్ సి. అంతే. సో మనకు 270 వచ్చినా అంతే, 360 వచ్చినా అంతే, 0 వచ్చినా కూడా అదే మెథడ్. ఓకే, ఇప్పటి వరకు చేసిన క్వశ్చన్లో మీకు కన్ఫామ్ 7 మార్క్స్ ఫిక్స్. అన్నీ ఒకటే మెథడ్ చేశాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, మీకు ఇంకేదైనా అంటే వేరే టాపిక్స్ కావాలి సార్ అనుకుంటా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.